దేవుని సన్నిధికి రావడం కష్టమే, కానీ ఆయన మనం కష్టాన్ని కూడా చాలా ఇష్టంగా చేస్తాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం నేను చూడడానికి చాలా సంతోషిస్తున్నాను తమ్ముడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక ప్రత్యేక దినంగా దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. వచ్చిన దేవుడు తోడుకొని వచ్చినాడు. దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడబోచున్నాడు. ఒక ప్రత్యేక రీతిగా దేవుడు మనల్ని నడిపించబోచున్నాడు. కనుక ఆశతో దేవుని సన్నిధిలో మనము ప్రవేశిద్దాం. ఆ 130 కీర్తన 5వ వచనంలో భక్తుడు ఈ విధంగా మాట్లాడుచున్నాడు. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నానని భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు అటువంటి ఆశతో దేవుని సన్నిధికి రావాలి. ఆశతో దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మన ఇరుకులు, ఇబ్బందులు, మన బాధలు సమస్తమును తీర్చగల దేవుడైనా ఆయన ఎద్దుకు రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎద్దుకు వస్తే ఆయన ఖచ్చితంగా మన ఆశను తీర్చే దేవుడు, మన యొక్క అక్కరలను అడ్రస్ చేసే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో మనం ప్రవేశిద్దాం. ఇంకా మన సహోదరులు అనేకులు రావాల్సిందిగా సమయానికి ప్రభు వారిని తోడుకొని వచ్చినట్టుగా ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనం ప్రవేశిద్దాం. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో ప్రవేశిద్దాం. ఈరోజు మిమ్మల్ని నేను ఆరాధనలో నడిపించను. సేవకులు, ఇండియా నుంచి వచ్చిన సేవకులు మనల్ని ఆరాధనలు నడిపిస్తారు. అది వాక్యం కూడా చెప్తారు. దాన్ని మనం ప్రవేశిద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో మొదలు పెట్టుకుందామండి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమైన తండ్రి, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతి స్తోత్రం నాయనా. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తుతులు ప్రభా, స్తుతులు మీకే నాయనా ప్రభా. సమస్త మహిమకు ఘనతకు అర్హుడైన తండ్రివి నాయనా ప్రభా, మీకు స్తోత్రములు నాయనా. సృష్టికర్తమైన దేవుడు ప్రభా, మీకు స్తోత్రములు తండ్రి ప్రభా. భూమి అందైనను ఆకాశం అందైనను కానీ నీ వంటి దేవుడు ఎవరునూ లేరు ప్రభా నాయనా. నీ ఒక్కడవే దేవుడు ప్రభా, సర్వ సృష్టికర్తవు, సర్వోన్నతుడు ప్రభా. మహిమ ఘనతలకు పాత్రుడైన దేవా, మీకు స్తుతులు ఉదయ కాలంలో స్తుతియు మహిమయు ఘనతయు ప్రభావాలు మీకే ఆరోపించుకున్నాం తండ్రి. అయ్యా యేసయ్యా, స్తోత్రమయ్యా నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, స్తుతులు నాయనా, స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు ప్రభా నాయన. రాత్రంతేను కూడా దయగల కృపగల మీ యొక్క రెక్కల చాటును మీరు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి తండ్రి, మరి యొక్క నూతన దినం మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించేందుకు స్తోత్రము తండ్రి. అయ్యా ప్రతి ఉదయము కూడా మీరు మమ్మల్ని మీ యొక్క కృపలతో నూతన కృపలతో నింపుచున్నారు నాయన. ప్రతి దినము కూడా మీ మేళ్లతో నింపుచున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయ కాలం అందు ప్రభు దినమునకు మీరు మాకు దాచించినటువంటి ప్రతి కృపను బట్టి, మేలును బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన యొక్క సమయంలో నా తండ్రి నాయన మార్గ మధ్యన బిడ్డలందరినీ కూడా క్షేమంగా తోడుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా, ఇక ఉదయ కాలంలో మేమందరము కూడా ఏకముగా కూడి మీ నామాన్ని ఘనపరచడానికి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మీరు నాయన ప్రభా యొక్క స్థలం అంతటిని కూడా ఆవరించి ఉండి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా నాయన, మా యొక్క ప్రభా ఆరాధనలోను వాక్యంలోను ప్రభా మీరు మాకు తోడై ఉండండి ప్రభా. నీ యొక్క ఆత్మ నింపుదల నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. మరి ఆరాధన అంతా కూడా ఆది నుంచి అంతం వరకు నాయన మీరే నాయన మీ ఆధ్వర్యంలో నడిపించమని, మరి మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించుకుని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తుతించి దేవుని సన్నిధిలో ప్రవేశిద్దాం. స్తుతించి కీర్తించి మనసారా స్తుతించి గణపరచెదన్. స్తోత్రించి కీర్తించి కొనియాడెదన్, మనసారా స్తుతించి గణపరచెదన్. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. నీ నామం బలమైనది, నీ నామం ఘనమైనది.
కాలమంతా దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లించును నా జీవిత కాలమంతా. నీ నామ మహనీయము, నీ నా జీవితమంతా స్తుతించిన నీతోనే సరితూగునా. నీ నామం మహనీయము, నీ నామం అతిశ్రేష్టము. నా జీవితమంతా స్తుతించిన నీతోనే సరితూగునా. దేవా నీ నామము చెల్లింతును నా ఎంతో ఉన్నతము, చెల్లింతును నా జీవిత కాలమంతా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుణ్ణి అడుగుదాం, ప్రభా నా జీవితంలో ఒక అద్భుతం చేయి. నేడు నేను ఒట్టి చేతితో నన్ను తీసుకెళ్ళక ప్రభా అని దేవుని వేడుకుందాం. అందరూ రెండు చేతులు ఆయన వైపు అడుక్కునే వాళ్ళు ఎలా అడుక్కుంటారు దేవుణ్ణి? రెండు చేతులు ఆయన వైపు చాస్తారు. ఏమైనా హల్లెలూయా. రెండు చేతులు ఆయన వైపు చాచి అడుక్కుందాం దేవుడిని. ఏమైనా హల్లెలూయా. ఆయన నిత్యముగా అడిగే వారికి ఆయన ఖచ్చితంగా కార్యం చేసే దేవుడు. ఏమేన్ అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నా యేసయ్యా. నిన్నే నమ్మియున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నా యేసయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. ఆయన వైపు చూస్తూ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నా యేసయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని
ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి దృష్టి ఎంచినానయ్యా. అడుగుదాం. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. ఆశతో అడగండి. నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. హల్లెలూయా. స్తోత్రాలనైనా నీకు వందనాలు, స్తోత్రాస్తుతులు చెల్లిస్తాం. అయినా సమాజంగా నా ప్రభా సంఘం కార్యం చేయమని వేడుకున్నాను ప్రభా. నేడు నువ్వు మాతో మాట్లాడమని అడుగుచున్నా, మమ్మల్ని నడిపించమని అడుగుచున్నా. నూతన అభిషేకంతో నా ప్రభు నీ సంఘం నా ప్రభు అభిషేకం తోడుకొని వచ్చిన ఏడంతల ఆత్మ బలము చేత నింపినైనా నీ దాసుని వాడుకోమని అడుగుచున్నా. నీవే మహిమగంతా ప్రభావాలు పొందుకోమని నీకు వందనాలు, స్తోత్రాస్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అది అంత పాస్టర్ మనోహర్ గారిని ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. మీకు బ్రేక్ ఎందుకు ఇచ్చామంటే ఈరోజు మనకి దేవుడు పంపించినటువంటి ఆయన దాసులు, మరి ఆయన పాస్టర్ గారు వాక్యం చెప్తారు. అయితే మీకు అందరికి ఎక్కువగా ఎలా పరిచయం అంటే పాడతారని, సువార్త గాయకులని చాలామంది అనుకోవచ్చు. అయితే ఆయన పాస్టర్ గారు ఒక మంచి సంఘం విజయవాడలో ఉంటుంది. పాస్టర్ ఎనోష్ కుమార్ గారు విజయవాడ నుంచి, ఆయన సత్యమణి గారు హెవెన్ జాయ్ గారు, వారు మన మధ్య ఉన్నారు. మనలో ఆరాధనలో నడిపిస్తూ తర్వాత వాక్యము, తర్వాత సాక్ష్యాలు వారు చెప్పి మనం దీవిస్తారు. అయితే మనమందరం కూడా ఇంకా కంటిన్యూస్గా దేవుని స్తుతిస్తాము. మరి వారు చెప్పినవన్నీ విని మనం ఆస్వాదించబడదాం. అందరం కూడా దేవుని మహిమపరుస్తూ ఆయన మన మధ్యకు ఆహ్వానించుకుందాం. ప్రైజ్ గాడ్. దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో సంతోషంగా ఉన్నవారు ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము పాడుకున్న పాటలో అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నేను నమ్ముకున్నానని పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరిచాం కదా. దేవుని సన్నిధిలో ఎవరైతే ఆశతో వస్తారో దేవుడు వారి ప్రతి ఆందోళనను ఆశీర్వాదంగా మార్చేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనము ఈ ఉదయకాల సమయంలో ద మార్నింగ్ ప్రైజెస్ ఆర్ ద బెస్ట్. ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించడం చాలా ఉన్నతమైనది. మా సహవాసంలో మాకు కూడా ఇదే టైంలో ఇంచుమించు 6:30కి అలాగా ఫస్ట్ సర్వీస్ ప్రారంభం అవుతూ ఉంటుంది. సో ఉదయకాల సమయంలో ఉండే ఆ యొక్క జాయ్ మిగతా తర్వాత సర్వీసెస్లో అంతగా కనిపించదు మాకు. సో మీ అందరూ కూడా దేవుని ఆరాధించడానికి వచ్చిన ఆసక్తిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈ పాటను పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాము. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు అనే పాట అందరికీ వచ్చు కదా. దేవుడవు, బలవంతుడవు నీవు, బలమైన దేవుడవు,
సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు, సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. బలమైన దేవుడవు బలవంతుడవు నీవు, బలమైన దేవుడవు బలవంతుడవు నీవు. నిత్యుడైన దేవుడవు, నిత్య నూతన చేశావు. నిత్యుడైన దేవుడవు, నిత్య నిబంధన చేశావు. సమస్తములో నిరాకారములో శూన్యములో, సమస్తములో నిరాకారములో ఆకారం సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు, సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల జతలు నివాసం చేసి, దూతలెల్ల పొగడే దేవుడాయనే, స్తుతుల జతలు వాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేణు సింధు భక్తుల స్వరలు విని, వేణు సింధు భక్తుల స్వరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయము, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదానని నా మన దేవుని, ఉండేదానని నా మన దేవుని. కరములు తట్టి నిత్యం స్తుతించెదను, కరములు తట్టి నిత్యం స్తుతించెదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా
సింహాసనమునిచ్చినాము. వేదన కలిగిన దేశమందు వేగువ వెలుగై నిలిచినాము. నేడు వర్గతోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమునిచ్చినాము. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం. అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం. అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. రక్షణ శృంగము మహాశైలము నీవే నా సంతోషగానము. రక్షణ శృంగము మహాశైలము. హల్లెలూయా హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కొద్ది సమయాన్ని దేవుని నామాన్ని మహింపరుస్తూ మన విశ్వాసాన్ని ప్రకటిద్దామా. ఇంతవరకు ఆయన చేసిన ఘనమైన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధిస్తూ వచ్చు, ఆయన కనపరుస్తూ వచ్చు. ఈ సమయంలో అయ్యా, నా జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనికి నేను వెళ్ళినప్పటికీ కూడా నేను ఏమాత్రము విడిచిపెట్టను తండ్రి, ఏమాత్రము నేను విడిచిపెట్టను తండ్రి. నాతో పాటు ఈ లైన్ పాడతారు. నమ్మెదను నా యేసుని మాత్రమే. నే నమ్మెదను నా యేసుని మాత్రమే. నమ్మెదను నా యేసుని మాత్రమే. నే నమ్మెదను నా యేసుని మాత్రమే. నే నిలుచు భూమి కంపించి కూలిపోయినా నిరీక్షణకు నశించిపోయినా. నే నిలుచు భూమి కంపించి కూలిపోయినా నిరీక్షణకు ఆధారం నశించిపోయినా. నే నమ్ముకున్న ఒక్కరైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని మాత్రమే. చెప్తామా? నే నమ్ముకున్న ఒక్కరైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని మాత్రమే. నమ్మెదను నా యేసుని మాత్రమే. నే నమ్మెదను నా యేసుని మాత్రమే. నమ్మెదను నా యేసుని మాత్రమే. నే నమ్మెదను నా మార్గమంతా అంధకారమైపోయినా అంతమై మరు జీవము లేకున్నా. నా మార్గమంతా అంధకారమైపోయినా జీవితమే అంతమై మరు జీవము లేకున్నా. నన్ను ఓదార్చువారు ఒక్కరైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని మాత్రమే. పాడదాం మరొకసారి. నన్ను ఓదార్చువారు ఒక్కరైనా లేకపోయినా నమ్మెదను నా యేసుని మాత్రమే. నమ్మెదను నా యేసుని మాత్రమే. మన చేతులెత్తి దేవుని కనపడదామా? నమ్మెదను నా యేసుని మాత్రమే. నమ్మెదను నా యేసుని మాత్రమే. యేసయ్యా
పాడదామా ప్రతి ఒక్కరు కూడా. నమ్మెదను నా యేసుని మాత్రమే, నే నమ్మెదను నా యేసుని మాత్రమే. ఇప్పుడు మనం ఏం చేయాలి? నమ్మెదను నా యేసుని మాత్రమే, నే దేవుని వైపు పరిగెత్తుదామా. పరుగెత్తెదన్నే గురి వద్దకే, విశ్వాసమంతా నా యేసే. పరుగెత్తెదన్నే గురి వద్దకే, విశ్వాసమంతా నా యేసే. నాకున్నవన్నీ నీకై నేనర్పించెదను, నమ్మెదను నా యేసుని మాత్రమే. నాకు నమ్మెదను నా యేసుని మాత్రమే. పాడదాం మరొకసారి. నమ్మెదను నా యేసుని మాత్రమే, నే నమ్మెదను నా యేసుని మాత్రమే. యేసయ్యా, నమ్మెదను నా యేసుని మాత్రమే. ఓనున్నవాడా, నా కొండ కోట నీవే దేవా. బిగ్గరగా పాడదామా. ఇమ్మానుయేలు దేవా, మాతోనున్నవాడా, మా కొండ కోట నీవే దేవా. భయపడను నేను, నా తోడు నీవుండగా దిగిలిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీ
నా తండ్రి నీవే నీవే. ఈరోజు నా యేసయ్యను మనం పిలుద్దామా? అయ్యా నా జీవితంలోకి రాయ్యా, నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా, నా జీవితంలో వెలిగింపచేయ ప్రభువా. Many times we think prayer is informing God, but actually prayer is inviting God. ప్రార్థన అంటే దేవునికి అన్ని విషయాలు తెలియజేసేది కాదు. ఎందుకంటే ఆయనకి మన జీవితంలో తెలియదంటూ ఏదీ లేదు. సమస్తము ఎరిగిన దేవుడు, సమస్తము చూస్తున్న దేవుడు, మన హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడై ఉన్నాడు. ఈరోజు ఆయనకి మనం కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఆయన మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం, మన జీవితంలోనికి ఆహ్వానిద్దాం, మన ఉద్యోగంలోనికి ఆహ్వానిద్దాం, మన కుటుంబంలోనికి ఆహ్వానిద్దాం, మన పరిస్థితుల్లోనికి ఆహ్వానిద్దాం. మన పరిస్థితులు మార్చే దేవుడు. యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. మహోన్నత మా జీవితంలోనికి ఈ రోజున ఆహ్వానిస్తున్నామయ్యా. ఈ రోజు నుంచి మా జీవితంలో ఒక కొత్త బిగినింగ్ని ప్రారంభించబోతున్నందుకు నీకు వందనాలు. ఒక నూతన మనస్సును మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఒక నూతన ప్రారంభాన్ని మా జీవితంలో ప్రారంభిస్తున్నందుకు నీకు వందనాలు. మా జీవితంలో ఒక న్యూ చాప్టర్ని బిగినింగ్ చేయబోతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నేను ఆరాధిస్తూ, నేను గణపరుస్తూ ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో మేమందరం కూడా ప్రభా మా మధ్యలోకి నేను ఆహ్వానించండిగా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ధైర్యపరచండి. నీ ప్రతి దర్శనము మా జీవితంలో నెరవేరును గాక తండ్రి. నీ కృపను మాకు తోడుగా ఉంచి నాయన ఈ యొక్క ఆరాధన అంతటిని నీ సన్నిధికి చేర్చుకొని మా జీవితాల ద్వారా నీవు మహిమను పొందమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇక్కడ కూడి వచ్చిన జిఎంఐ తెలుగు చర్చ్ వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రైజ్ గాడ్. సో గుడ్ టు సీ యూ ఆల్ హియర్. నాకు ఎంత చక్కని మరి ఆపర్చునిటీని ఇచ్చి మీ మధ్యకు నన్ను ఆహ్వానించిన దైవజనులు మనోహర్ గారిని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే దైవజనులు సతీష్ గారిని బట్టి, అలాగే స్వరూపన్న అక్కను బట్టి మరి వారెంతగానో ప్రేమతో మరి దే వర్ హోస్టింగ్ అస్, వారి గృహంలో మమ్మల్ని చేర్చుకొని ఎంతో ప్రేమను మరి చూపిస్తూ మరి ఈ యొక్క ఆత్మీయ ప్రేమను మరి మేము దో ఇట్స్ ద ఫస్ట్ టైం దట్ వీ హ్యావ్ విజిటెడ్ ఆన్ మినిస్ట్రీ పర్పస్. మాకు ఫస్ట్ టైం లాగా ఎంత మాత్రం అనిపించట్లేదు. గొప్పగా పరిచయం ఉన్న వారిలాగా మాకెంతో మరి దేవుని ప్రేమను మేము ప్రతి కుటుంబంలో కూడా అనిపిస్తూ వస్తున్నాం. మరి మనోహర్ అంకుల్ని కూడా మరి దైవజనులు కూడా రీసెంట్గానే మేము మరి ఇండియాలో మీట్ అవ్వడం జరిగింది. దో ఇట్స్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ మెట్ దెమ్, దెర్ ఇస్ సమ్ డివైన్ కనెక్షన్ బిట్వీన్ దిస్ ఫ్యామిలీ అండ్ అస్. ఆ ప్రేమను వారి మధ్య చూడడం గొప్ప సంతోషం. ఈ సమయంలో నేను వాక్యంలోనికి ముందుకు వెళ్ళే ముందు ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మై వైఫ్ హెవెన్ జాయ్ టు షేర్ గ్రీటింగ్స్ అండ్ తను ముగించిన తర్వాత నేను వాక్యంలోనికి ముందుకు వెళ్తాను.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఆ, ఒక చిన్న వాక్య భాగం ఎవరైనా నా కోసం చదువుతారా? డ్యూటోనామీ 32:11. సో మీ అందరికీ నేను ఇనోష్ గారు భార్య అనే నాకు ఆ రికగ్నిషన్ ఉంది యాజ్ ఐఎమ్ హిస్ వైఫ్ అని. కానీ ఈరోజు నా జీవితంలో ఉన్న చిన్న సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. సో ఒకసారి ఈ వాక్య భాగం చదువుకుందాం. డ్యూటోనామీ 32:11. నడిపించును. ఆమేన్. సో ఒక పక్షి రాజంట, అది ఈగల్కి ఒక ఉన్న ఫీచర్ ఏంటంటే తన బిడ్డలకి ఫస్ట్ అదే ఒక నెస్ట్ని క్రియేట్ చేస్తుంది, ఒక గూడుని క్రియేట్ చేస్తుంది. కానీ అది బార్న్ అయ్యి కొంచెం పెరిగిన తర్వాత అదే ఈగల్, అదే మదర్ ఏం చేస్తుందంటే అదే గూడుని రేపుతుంది. మీ జీవితంలో ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వచ్చిందా? ఇంకా అంతా నా జీవితంలో బాగానే ఉంది కదా, నేను మంచిగా సెటిల్ అయ్యాను కదా, అమ్మయ్య అన్ని కష్టాలన్నీ పోయినాయి, కొంత సమయం నేను సంతోషంగా ఉన్నాను అనుకున్నప్పుడే దేవుడు ఏదో ఒక సమస్య పంపిస్తాడు కదండి. ఏదో ఒక ప్రతికూల పరిస్థితి వస్తుంది. అప్పుడు మరలా అనుకుంటాం, అయ్యో ఇప్పుడు దాకా సంతోషంగా ఉన్నాను కదా, దేవుని కూడా నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదు అని. ఎన్నోసార్లు అలాంటి పరిస్థితి మన జీవితంలో వస్తుంది. సో నా జీవితంలో కూడా అలాంటి గూడు రేపిన పరిస్థితులు ఎన్నోసార్లు వచ్చినాయి. కొన్నిసార్లు పాస్టర్స్ని చూసినప్పుడు, ఎస్పెషలీ పాస్టర్స్ వాళ్ళ భార్యని చూసినప్పుడు అందరూ ఏమనుకుంటారని, ఇంకేముందిలే చక్కగా మంచి భర్తని పెళ్లి చేసుకుంది, అన్నీ ఎంజాయ్ చేస్తుంది, దేశాలు తిరిగేస్తుంది, మంచి బట్టలు వేసుకుంటున్నారు అని మమ్మల్ని చూసినప్పుడు చాలామంది అలా అనుకుంటారు. కానీ వెనకాల ఉన్న ఒక వార్ఫేర్, ఎలాంటి వార్ఫేర్ని మేము అనుభవిస్తున్నామో అది చాలామందికి తెలియకపోవచ్చు. సో నా పేరు హెవెన్ జాయ్. బిఫోర్ ఐ గెట్ బ్యాప్టైజ్, నేను దేవుని నమ్ముకున్న ముందు నా పేరు కల్పన జైన్. నేను ఒక జైన్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ అవుతాను. మీలో చాలామందికి జైన్స్ అంటే తెలిసి ఉండొచ్చు. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దేర్ రిలీజన్. సో నేను చిన్నప్పటి నుంచి ఒక కాన్వెంట్ స్కూల్లో చదివాను. 4 years ఆఫ్ ఏజ్లో నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే వోకల్ కార్డ్స్ మధ్యలో నాకు ఒక స్కిన్ గ్రో అవడం స్టార్ట్ అయింది. ఆ స్కిన్ గ్రో అవడం స్టార్ట్ అయినప్పుడు వాయిస్ అంతా పోయింది. ఇప్పుడున్న వాయిస్ మీరు గమనిస్తే నా వాయిస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎంత స్పష్టంగా, ఎంత క్లియర్గా ఉండదు నా వాయిస్. సో ఆ రోజుల్లో అయితే అసలు వాయిసే లేదు. ఒక డంబ్ పర్సన్ ఎలా ఉంటుంది, మాట లేని పర్సన్ ఎలా ఉంటాడు, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు అలా నా పరిస్థితి అయిపోయింది. డాక్టర్స్కి చూపించినప్పుడు వాళ్ళు అన్నారు సర్జరీ చేసి ఆ వోకల్ కార్డ్స్ మధ్యలో ఉన్న స్కిన్ని తీయాలని. సో 4 years ఆఫ్ ఏజ్లో సర్జరీ చేయడం కష్టం కాబట్టి 9 years వరకు మా పేరెంట్స్ వెయిట్ చేశారు. 9 years ఆఫ్ ఏజ్లో నాకు సర్జరీ జరిగింది. నాకు చక్కగా వాయిస్ వచ్చింది, అంతా బాగానే ఉంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఆ ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం అంటే మరలా రీఅక్కర్ అవుతుంది. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మరలా వచ్చింది ఆ ప్రాబ్లం. మరలా డాక్టర్ని చూపిస్తే మరలా సర్జరీ చేయాలన్నారు. అది మరలా సెకండ్ టైం సర్జరీ చేయించుకున్నాను. ఆ ఏజ్లో సర్జరీ చేయించడం, ఒక మెషిన్ని థ్రోట్లోకి పంపించి దాన్ని ఆ ఫ్లెష్ని కట్ చేయడం అవంతా ఈజీ ప్రాసెస్ కాదు. అయినా కూడా ధైర్యం తెచ్చుకొని సెకండ్ సర్జరీ చేయించుకున్నా. కానీ నా దురదృష్టం ఎలాంటిదంటే మరలా డిగ్రీ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు మరలా వచ్చింది. మరలా డాక్టర్ని చూపిస్తే మరలా సర్జరీ చేయాలన్నారు. మరలా సర్జరీ చేశారు. కానీ ఈసారి ఏం జరిగిందంటే సర్జరీ వాజ్ అన్సక్సెస్ఫుల్. సర్జరీ చేసినప్పటికీ కూడా వాయిస్ అనేది రాలేదు. ఇంకా డమ్ సిచ్యువేషన్లోనే ఉన్నాను, ఏ మాట లేని దానిగా ఉన్నాను. అలాంటి పరిస్థితిలో కూడా కాలేజ్కి వెళ్ళాను. ఎంతో రిజెక్షన్ని ఫేస్ చేశాను. నా మీద నవ్వుకునేవారు కూడా ఎంతోమంది ఉన్నారు, తనకి మాటలు రావులే అని. అప్పుడు నేను అసలు ఏ దేవుడిని నమ్ముకునేదాన్ని కాదు. అనుకునేదాన్ని అసలు దేవుడు ఉంటే ఎలాంటి పరిస్థితి ఇస్తాడో ఎవరికైనా. మేము ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళం, 12 members చిల్డ్రన్. మేము అందరూ చక్కగా చాలా మంచిగా ఉంటారు. నేను ఒక మంచి రిచ్ అండ్ ప్రెస్టీజియస్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ అవుతాను. అంతా ఉండి కూడా నాకు ఏ సంతోషం లేదు అని అనుకునేదాన్ని. దేవుడు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. కానీ థర్డ్ టైం సర్జరీ అయిన తర్వాత మరలా ఒక నెలలోనే ఇంకొక సర్జరీ చేయాలంటే నాకు ధైర్యం చాలట్లేదు. ఎన్నిసార్లు నేను సర్జరీ చేయించుకుంటాను, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, పద్దాకా ప్రాబ్లం వస్తుంది, నన్ను ఎవరైనా ప్రేమిస్తారా, నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అని ఎన్నో ఆలోచనలతో ఎంతగానో కృంగిపోయాను నేను. కానీ ఆ పరిస్థితిలో
కాన్వెంట్ స్కూల్లో చదివాను కదా, ఒక చిన్న న్యూ టెస్టిమెంట్ బైబిల్ ఉండేది. ఒక రోజు నాకు క్లీనింగ్ చేస్తూ ఉంటే ఆ బైబిల్ నా ముందుకు వచ్చింది. ఆ బైబిల్ నాకు కనపడింది. ఓపెన్ చేసి చూస్తే దానిలో ఫస్ట్ పేజ్లో ఎలా ఉందంటే, మీకు ఎలాంటి సమస్య ఉన్నా దీనికి ఈ ప్రేయర్ చేయండి, ఈ బైబిల్ వర్స్ చదవండి. అనారోగ్య పరిస్థితి ఉంటే ఈ బైబిల్ వర్స్ చదివి ఈ ప్రార్థన చేయండి. ఆర్థిక పరిస్థితి అయితే ఇది చేయండి అని మంచిగా మెన్షన్ చేసింది. సరే, ఇప్పుడు దాకా ఏ దేవుడిని నమ్ముకోలేదు, జైన్ దేవుడిని ఇప్పుడు దాకా ఎప్పుడూ ప్రార్థన చేయలేదు. ఇది ఒకసారి ట్రై చేద్దామని ఊరికే ఆ బైబిల్ వర్స్ చదివి ఊరికే జస్ట్ నీళ్ళలోనై ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఒకలాంటి సంతోషం, ఎన్ని సమస్యలున్నా దేవుడు ఉన్నాడని ఒకలాంటి నిరీక్షణ వచ్చింది నాకు. అదే రోజున సాయంత్రాన్న నా తాతగారు వచ్చి చెప్పారు, తనకి ఏ సర్జరీ చేయించొద్దు, ఒకసారి హోమియోపతిని చూపిద్దామని. హోమియోపతి దగ్గరికి తీసుకెళ్లారు. అసలు ఏ సర్జరీ లేకుండానే నా వాయిస్ మరలా తిరిగి వచ్చింది. హల్లెలూయా. అది హోమియోపతి డాక్టర్ చేసిన గొప్పతనం కాదు, కానీ నా దేవుడు చేసిన గొప్పతనం. బంగారం అడగలేదు సాంగ్లో ఒక మాట ఉంటుంది కదండి, నేను వెతికి రాలేనని నువ్వు నా కోసము వచ్చావయ్యా. నేను ఎక్కడ సువార్త వినలేదు, ఏ చర్చికి వెళ్ళలేదు, ఏ దేవుని సేవకులు వాక్యం చెప్తా వినలేదు, అసలు ఆ ఎక్స్పీరియన్సే నాకు లేదు. నా దేవుడు నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. నా కోసమే వచ్చాడు ఆయన నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఆయనని విడిచిపెట్టలేదు. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. ఇదంతా ఒక ఎత్తు అయితే పెళ్ళి ఎలా చేసుకోవాలి, ఒక జైన్ వ్యక్తిని నేను పెళ్లి చేసుకోలేను, నేను దేవుని ఆరాధించలేను, దేవుని సన్నిధిలో నేను ఉండలేను, ఎన్నో ఆలోచనలు. డాడీ వాళ్ళు మ్యాచెస్ చూస్తున్నారు, 2-3 ఏదో ఒకటి చెప్పి మంచి రిచ్ మ్యాచెస్ చూసారండి. దే హ్యాడ్ కంపెనీస్ అండ్ ఫ్యాక్టరీస్. అయినా కూడా నేను ఏదో ఒకలాగా దాటిస్తూ వచ్చాను. కానీ ఒక రోజు నాకు చెప్పాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు టెల్ దెమ్, నేను ఇలా పెళ్లి చేసుకోలేను, ఐ హ్యావ్ టు మ్యారీ ఎ క్రిస్టియన్. నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి అలా నేను పెళ్లి చేసుకోవాలని. ఆ రోజున డాడీ వాళ్ళు అన్నారు, మేము ఇదైతే చేయలేము, మా రిలీజన్ని దాటేసి నీ పెళ్ళి మేము చేయలేను, నువ్వు ఎవరో ఒకరిని ఎత్తుకొని తీసుకురా, వాళ్ళకి నీకు ఇచ్చేసి పెళ్లి చేసేస్తాం మేము అని. నా దగ్గర ఒక బాండ్, ఒక కాంట్రాక్ట్ సైన్ చేయించారండి. నేను ఒక క్రిస్టియన్ని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళతో నా కనెక్షన్స్ అన్నీ కట్ అయిపోతాయి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, వాళ్ళే నా దగ్గరికి రావాలని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను. ఇందాక చెప్పా కదా, చాలా చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ అవుతున్నాను. వాళ్ళ ఆస్తుల్లో నాకు ఏ భాగము ఉండదు, ₹1 కూడా నాకు ఇవ్వరు అని ఒక బాండ్ నా దగ్గర సైన్ చేయించారు. ఆ బాండ్ తీసుకొచ్చి నా ముందు పెట్టినప్పుడు నేను కనీసం చదవలేదు, ఊరికే సైన్ చేసా. నా దేవుడు నాకు ఉంటే చాలు. హల్లెలూయా. ఆయన నన్ను వెతికి వచ్చినప్పుడు నేను ఆయన చేతిని ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. దేవుడు ఏదో ఒక రీతిగా నా జీవితంలో ఆయన ప్రణాళికను చొప్పున, నేను అనుకునే దాన్ని కదా నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారని, కానీ నా జీవితంలో ఒక నార్మల్ పర్సన్ని దేవుడు పంపించలేదు, ఒక అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ని పంపించారు. నేను ఆయనకి పరిచయం అయినప్పుడే ఆయనకి చాలా పేరు ప్రఖ్యాత ఉంది. దేవుడు అలాంటి వ్యక్తిని ఒక దేవ సేవకుల ఫ్యామిలీలో నన్ను ఇచ్చి నన్ను పంపించారు. ఆయన నా పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు కాబట్టి నన్ను ఆ ఫ్యామిలీలోకి పంపించారు. ఆ రోజు నా డాక్టర్స్ ఏమన్నారంటే, తను ఏ ప్రొఫెషన్ అయినా తీసుకోవచ్చు కానీ మాట్లాడే ప్రొఫెషన్ తీసుకోకూడదు, తను మాట్లాడితే మరలా ఆ ప్రాబ్లం రీఅక్కర్ అవ్వచ్చు అని వాళ్ళు అన్నారు. కానీ ఈ రోజున మీరు చూస్తే దేవుడు నన్ను ఎంత గొప్పగా వాడుకుంటున్నారు. మాట్లాడే ప్రొఫెషన్లోనే నేను ఉన్నాను. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాబ్లము మళ్ళీ రీఅక్కర్ అవ్వలేదు. తెలుగు నేర్చుకున్నాను. ఐ డిడ్ంట్ నో తెలుగు. పెళ్ళైనప్పుడు నాకు అసలు తెలుగు రాదు. తెలుగు నేర్చుకున్నాను, తెలుగులో వాక్యం చెప్పడం నేర్చుకున్నాను. ఇవాళ ఈరోజు నా దేవుడు నా చేతిలో, నా సంఘంలో ఉన్న యూత్ మినిస్ట్రీ, ఉమెన్ మినిస్ట్రీ, నా భర్త గారు ఇండియాలో లేనప్పుడు 3 సంఘాల్లో వాక్యం ప్రకటించే పని దేవుడు నా చేతికి అప్పగించారు. కానీ పెళ్ళైన తర్వాత అనుకున్నాను, అమ్మయ్య అంతా సంతోషంగా ఉంది, కష్టాలన్నీ పోయినాయి అనుకున్నాను. ఇందాక చెప్పా కదా. కానీ మరలా ఒకసారి దేవుడు నా గూడుని రేపారు. మా మావయ్య గారిని కోల్పోయినప్పుడు ఎంతగానో కృంగిపోయాను. ఆయనే కదా నా సెక్యూరిటీ, ఆయనే కదా నా భద్రత, ఆయనని ఎందుకు తీసేసుకున్నారని. కానీ కొద్ది రోజులు గడిచేపాటు నాకు అర్థమైంది, దేవుడు ఆయనని తీసేయడం వల్ల మమ్మల్ని ఇద్దరిని ఫ్రంట్ స్టేజ్లోకి తీసుకొచ్చారు. మా ద్వారా దేవుడు పరిచర్య చేయాలని, సేవ చేయించాలని ఆయనని మా మధ్యలో నుంచి తీసేశారు. అదొక ఎత్తు అయితే నాకు పిల్లలు పుట్టినప్పుడు పాప పుట్టినప్పుడు జెనసా షీఈస్ 4 years old నౌ. తను 12 months ఏజ్ లో ఉన్నప్పుడు మేము తనలో కొన్ని చేంజెస్ ప్రారంభించాము. లైక్ షీ హ్యాడ్ సమ్ డెవలప్మెంటల్ డీలేస్. తనకి కొన్ని డీలేస్ ఉండడం చూసాము. డాక్టర్ దగ్గరికి 18 months ఆఫ్ ఏజ్లో తీసుకెళ్తే డాక్టర్ అన్నారు, షీ ఈజ్ ఆన్ ద స్పెక్ట్రమ్, తనకు ఆటిజం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా కృంగిపోయానండి. చాలా అంటే చాలా ఏడ్చాను, ఎన్నో రాత్రులు ఏడ్చాను.
కానీ ఎంత ఏడ్చినప్పటికీ కూడా దేవుడిని ఒక్కసారి కూడా అడగలేదు, నా జీవితంలో ఈ సమస్య ఎందుకు పంపించావని. ఒకటే అడిగాను, నా సమస్య వలన నన్ను ఏదో ఒకటి నేర్పించాలనుకుంటున్నావు, నా గూడు ఎందుకు రేపావంటే నా జీవితాన్ని నాశనం చేయడానికి కాదు కానీ నా జీవితాన్ని నిర్మించడానికి. హల్లెలూయా. మీ అందరి కష్టాలు మేము తెలుసుకోవాలంటే, మా సంఘం కష్టాలు మేము తెలుసుకోవాలంటే మొదటిగా మేముగా ఆ కష్టాన్ని అనుభవించాలి. 18 months ఆఫ్ ఏజ్లో నుంచి తన థెరపీకి తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాను. తన కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నప్పుడు నా భర్తతో నేను ఒక మాట అన్నాను, నేను ఇంకా పరిచర్య చేయలేను, ఇంకా నేను మినిస్ట్రీలో ఉండలేను, నా పాపని నేను స్థిరపరచాలి, తన్ని ఆటిజం నుంచి నేను బయటికి తీసుకురావాలని నా భర్తతో ఒక మాట అన్నాను. అప్పుడు నా భర్త నాతో అన్నారు, ఇది నువ్వు చేయడము చాలా తప్పు, దేవుని పని చేయి, దేవుడు నీ పని చేస్తారు. హల్లెలూయా. ఆ రోజు నుంచి దేవుని పని ఎక్కడా మానలేదు, దేవుని పని చేయడం ప్రారంభించాను. అదే టైంలో నా పాపని, నా కూతురిని నేను ట్రీట్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ దేవుని దయ వల్ల ఆయన మరలా ఒకసారి నా జీవితంలో గొప్ప అద్భుతం చేశారు. ఆటిజం అనేది మీకు అందరికీ తెలుసా అండి? దట్ ఈస్ నాట్ క్యూరబుల్. అది టైఫాయిడ్, మలేరియా కాదు మందులు ఇస్తే క్యూర్ అవ్వడానికి. అదొక మెంటల్ కండిషన్. ఆ మెంటల్ కండిషన్లో నుంచి కూడా నా కూతుర్ని దేవుడు బయటికి తీసుకొచ్చారు. హల్లెలూయా. నా ప్రార్థన, నా సంఘం ప్రార్థన, నా కుటుంబ ప్రార్థన, నేను చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాను. ఎక్కడ నమ్మకాన్ని కోల్పోలేదు. ఎందుకంటే ఆయన నమ్మిన వారిని ఆయన ఎప్పుడూ సిగ్గుపరచనివ్వడు. నా దేవుడు నన్ను ఎప్పుడు సిగ్గుపరచనివ్వలేదు. ఆయన తన మెంటల్ కండిషన్లో నుంచి కూడా తనని బయటికి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే నా విశ్వాసము. ఒక తల్లిగా నేను ఒక విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. అదంతా ఒక ఎత్తు అయితే రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యాను. రెండోసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు డాక్టర్ అన్నారు, ఫస్ట్ చైల్డ్కి ఆటిజం ఉంది కాబట్టి రెండో చైల్డ్కి కూడా ఆటిజం ఉండొచ్చు అని. ఇంకంతే, నా జీవితం అంతా చెప్తున్నానండి, కోల్పోయాను. నేను చాలా నిరుత్సాహపడ్డాను. ఇదేంటి, ఒక డాటర్ని ట్రీట్ చేయాలంటే ఎంత కష్టం, ఎంత ఖర్చుతో కూడిన పని, ఎంత నమ్మకం కావాలి. రెండో బేబీ కూడా ఆటిజం ఉంటే నేనేం చేస్తాను? దేవుని నీకు ఇష్టం లేదా నేను పరిచర్య చేయడము? నీ పరిచర్యలో ఉండడం నీకు ఇష్టం లేదని దేవుడిని ప్రశ్నించాను. బాబు కడుపులో ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా నేను సంతోషంగా లేనండి. ఎప్పుడూ టెన్షనే, ఆటిజం ఉంటుందేమో. ఇదంతా ఒక ఎత్తు అయితే 2 నెలల్లో ఉన్నప్పుడు నేను ఒక ప్లేస్కి ట్రావెల్ అయినప్పుడు నా తప్పునా ఏంటో నాకు తెలియదు కానీ ఐ స్టార్టెడ్ బ్లీడింగ్. బిడ్డని కోల్పోయే పరిస్థితికి నేను వచ్చాను. మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్కి వచ్చాను. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ అన్నారు, యూ హ్యావ్ ఆల్మోస్ట్ లాస్ట్ ద బేబీ. కానీ ఒక చిన్న నిరీక్షణ ఉంది, ఒక చిన్న హోప్ ఉంది. అదేంటంటే ఒక్కసారి స్కాన్ చేద్దాము, యూటరస్ ఓపెన్ అవ్వలేదంటే నేను కోల్పోలేదన్నారు. సరే స్కాన్ చేశారు. స్కాన్ చేసినప్పుడు ఒక్క చిన్న ప్రార్థన చేశాను, దేవా నా జీవితంలో నువ్వు ఇప్పుడు దాకా ఎన్నో గూడుల్ని రేపావు, ఇప్పుడు దాకా ఎన్నో అద్భుతాలు చేసావు, ఈసారి కూడా ఒక్క అద్భుతం నా జీవితంలో చేయి. ఈ బిడ్డని నేను నీకు ఇచ్చేస్తాను, ఈ బిడ్డని నేను నీ కోసం వాడుకుంటాను, నువ్వు నాకు ఒక బాయ్ చైల్డ్ని ఇస్తావు, ఆ బాయ్ చైల్డ్ని నేను నీ కోసం వాడుకుంటానని ఆ ప్రార్థన చేసి స్కాన్ రూమ్కి వెళ్ళాను. స్కాన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆ డాక్టర్ అంది, దిస్ ఈజ్ రియలీ వెరీ రేర్, నీ యూట్రస్ ఓపెన్ అవ్వలేదు, నీ బిడ్డ నీ కడుపులోనే ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి గూడు రేపిన పరిస్థితులు ఎన్నో వచ్చినాయండి, ఎన్నో వస్తానే ఉంటాయి. ఒక పాస్టర్స్ వైఫ్గా ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు చెప్పడానికి కాదు కానీ ఇది ఒక సాక్ష్యము. ఎలాంటి పరిస్థితి అయినా నిరీక్షణ ఎప్పుడూ కోల్పోలేదు, నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. విశ్వాసంతో నిలబడ్డాను, విశ్వాసంలో నిలకడగా ఉన్నాను. సాల్వ్ అవ్వలేని ప్రాబ్లమ్ని కూడా దేవుడు నా చేతన, నా ప్రార్థన వలన, నా నమ్మకం వలన దేవుడు సాల్వ్ చేశారు. ఈ రోజున మీలో ఎవరైనా అలాంటి పరిస్థితిలో ఉన్నారేమో, అనారోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, కుటుంబంలో సమాధానం లేని పరిస్థితిలో ఉన్నారేమో, ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఆయనని నమ్మిన వారి జీవితంలో ఆయన ఎప్పుడూ ఏదో ఒక సాక్ష్యాన్ని కలిగి ఉంటారు. కొన్నిసార్లు మన కంఫర్ట్ జోన్లో నుంచి ఆయన మనల్ని డిస్కంఫర్ట్ జోన్లోకి ఎందుకు తీసుకెళ్తారంటే మనల్ని ప్రయోజకులుగా మార్చడానికి. హల్లెలూయా. మనల్ని ప్రయోజకులుగా మార్చడానికి ఆయన మన జీవితంలో కష్టాలు, సమస్యలు పంపిస్తారు. ఆ కష్టం ఉన్నప్పుడు, ఆ సమస్య ఉన్నప్పుడు, లోయల్లో ఉన్నప్పుడు, ఆ కొండ దాకా వెళ్ళే వరకు నువ్వు నమ్మకంగా ఉన్నావు అనుకోండి, దేవుడు మన అందరి జీవితంలో, నా జీవితంలో, మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి దేవుడై ఉన్నారు. ఈ సమయం ఇచ్చినందుకు పాస్టర్ గారికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో దేవుడు మరి మా జీవితంలో చేసిన కొన్ని సంఘటనలు, కొన్ని విషయాలను మరి పాస్టర్ హెవెన్ జాయ్ మీతో పంచుకోవడం జరిగింది కదా. ఈ ఫస్ట్ సండే, యూజువల్గా ఫస్ట్ సండేస్ ఆర్ వెరీ క్రూషియల్. ప్రతి సంఘంలో కూడా మరి కమ్యూనియన్ సర్వీసెస్ ఉంటాయి.
కానీ ఎందుకో దేవుడు ఈ నెల మరి మీ దగ్గర మరి మమ్మల్ని ఉంచడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నా యొక్క టెస్ట్ మనీని కూడా ఒక 5 minutesలో నేను చెప్పి ముందుకు వెళ్తాను. ఎందుకంటే మీలో కొంతమందికి నేను తెలుసు, కొంతమందికి నేను తెలియకపోవచ్చు. దిస్ ఇస్ పాస్టర్ ఈనోష్ కుమార్ అండ్ ఐ సర్వ్ యాజ్ అ లీడ్ పాస్టర్. నేను బేతేల్ చర్చ్కి ఒక సేవకునిగా విజయవాడలో పనిచేస్తూ ఉన్నాను. నేను పుట్టడం ఒక సేవకుని కుటుంబంలో జన్మించాను. మా నాన్నగారు మొదటిగా మా కుటుంబంలో దేవుణ్ణి తెలుసుకున్నారు. అయితే తెలుసుకొని కేవలం ఆయన వెంబడించడం మాత్రమే కాదు, నేను దేవుని పరిచర్య చేయాలి, దేవుని సేవ చేయాలని యవ్వన కాలంలో ఆయన నిర్ణయించుకొని కేవలం ఒక 15 సంవత్సరాల వయసు నుంచే ఆయన దేవుని పని చేయాలనే ఆసక్తి చాలా ఆయనకు ఉండేది. సో ఆయన చదువుకుంటూ స్వార్థ ప్రకటిస్తూ ఉండేవారు. చదువుకుంటూ ఒక సంఘాన్ని కట్టి బయట నుంచి సేవకులను ఇన్వైట్ చేస్తూ వారి సంఘాన్ని నడిపిస్తూ ఉండేవారు. ఆయన బ్యాచిలర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన సేవను ప్రారంభించి పూర్తిగా ఆయన ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చారు. సో దేవుడు మా తల్లిదండ్రుల యొక్క వివాహం అయిన తర్వాత వారికి ఒక వాగ్దానం చేశాడు, నేను మీకు ఒక కుమారుడిని ఇస్తాను, ఆ కుమారుడిని నేను నా పరిచయం కొరకు వాడుకుంటానని. అలాగే దేవుడు ఇచ్చిన మాటను బట్టి నా తల్లిదండ్రులకు నేను ఒక్కడనే బిడ్డను, ఒక్కడనే కుమారుడును. సో నా చిన్నప్పటి నుంచి వారు నాకు ఎప్పుడు కూడా ఒక మాటను చెప్తూ నన్ను పెంచేవారు. ఏంటంటే, ఇదిగో దేవుని యొక్క పిలుపు నీ మీద ఉంది, దేవుని యొక్క కాలింగ్ నీ మీద ఉంది, ఆయన అభిషేకం నీ మీద ఉంది, కాబట్టి దాని కొరకు నువ్వు సిద్ధపడు. నువ్వేదో గొప్పగా ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలని మా ఉద్దేశం కాదు, మా ఆశ లేదు. కానీ దేవుని పరిచర్య చేయాలి, దేవుని యొక్క సేవకునిగా వాడబడాలి, దాని కొరకు ప్రార్థన చేసుకొని ఎప్పుడు కూడా నాకు జ్ఞాపకం చేస్తూ ఉండేవారు. కానీ నా ఏజ్ పెరుగుతూ వచ్చే కొద్దీ మొదట్లో అది నాకు చాలా మంచిగా అనిపించినప్పటికీ కూడా తర్వాత ఏజ్ పెరుగుతూ వచ్చేటప్పటికి నా కాలేజ్ టైంకి నేను వెళ్ళేటప్పటికల్లా అది నాకు చాలా పెద్ద భారంలాగా అనిపించింది. వారి యొక్క నా తల్లిదండ్రులు వెళ్తున్న ఆ యొక్క పరిస్థితులను, ఆ శ్రమలను, ఆ ఇబ్బందులను, ఆ పోరాటాలను చూస్తున్నప్పుడు నేను అనుకున్నాను, ఇంత కష్టపడి సేవ చేయాలా, ఇంత కష్టపడి పరిచయం చేయాలా, బయటికి వెళ్ళి ఏదో ఒక మంచి ఉద్యోగం చేసుకుంటాను, లేకపోతే ఏదన్నా ఒక మంచి బిజినెస్ పెట్టుకుంటాను, ఏదో ఒకటి ఈ లోకంలో నేను గొప్పగా స్థిరపడతాను, కానీ సేవ మాత్రం చేయను, దేవునికి విరోధంగా అయితే జీవించను, కానీ సేవకుడిగా మాత్రం నేను బ్రతకడం నా వల్ల కాదని చెప్పి నా బ్యాచిలర్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను ముంబై వెళ్ళి అక్కడ నా సౌండ్ ఇంజనీరింగ్, ఆడియో ఇంజనీరింగ్ చేయడం జరిగింది. చేసి అక్కడే ఒక ఉద్యోగం కోసం వెతుకుతున్నప్పుడు యష్ రాజ్ స్టూడియోస్ అని అంధేరి వెస్ట్లో నాకు ఒక స్టూడియోలో ఇంటర్న్షిప్ చేయడానికి దేవుడు అవకాశాన్ని తెరిచారు. సో అక్కడ ఒక 6 months ఇంటర్న్షిప్ చేసిన తర్వాత వాళ్ళు నన్ను ఫుల్ టైం హైర్ చేసుకోవడం జరిగింది. అక్కడే ఉండి పోస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఈ సినిమాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోరింగ్ ఉంటుంది కదా, సో ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో నేను ఉండి ఆల్మోస్ట్ ఒక 1.5 year అక్కడ వర్క్ చేయడం జరిగింది. సో అలా పనిచేస్తూ ఇంకా నా లైఫ్ సెటిల్ అయిపోయింది, నేను వెనక్కి వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడ నాకు మంచి లైఫ్ ఉంది, మంచి సినిమా కల్చరు, పొద్దున్న లెగిస్తే సెలబ్రిటీస్తో కలిసి మాట్లాడడం, వాళ్ళతో తిరగడం, వాళ్ళతో భోజనాలు చేయడం, వాళ్ళతో బయటికి వెళ్ళడం, అంతా కూడా నా లైఫ్ ఇంకెవరికి ఉండదు, ఇంత ఘనమైన లైఫ్ అని అనుకుంటూ నేను సంతోషపడుతున్నప్పుడు అనుకోకుండా ఒక రోజున దేవుడు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. నేను కట్ డౌన్ చేసి షార్ట్గా చెప్తున్నాను. సో ఒక రోజున నాకు అనుకోకుండా ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. నేను ఒక్కడనే నా ఫ్లాట్లో ఉండి ఆల్మోస్ట్ మరణపు అంచుల వరకు నేను వెళ్ళాను. ఆ సమయంలో దేవా నన్ను స్వస్థపరిచిన దేవుని తట్టు తిరిగి అప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు ఆ సమయంలో ఒక దర్శనాన్ని చూపించారు. సంఘము ఎత్తబడుట, చర్చ్ ర్యాప్చర్ నాకు చూపించారు. నేను చూస్తూ ఉండగానే ఒక బిల్డింగ్ పైన నిలబడి నేను చూస్తూ ఉండగానే సంఘం అంతా కూడా, అంటే దేవుని నమ్మిన వారందరూ కూడా అందరూ మరి ఆయన స్వరాన్ని విని అందరూ కూడా పైకి ఎత్తబడతా ఉన్న సమయంలో నేను ఒక్కడిని విడవబడుతున్నట్టుగా నాకు అనిపించింది. నేను మాత్రం ఎత్తబట్ల, నేను మాత్రం నిలబడే ఉన్నాను నేల మీద. నేను ఆ సమయంలో పశ్చాత్తపడి దేవుని సన్నిధిలో, ప్రభా దయచేసి నన్ను నీ సన్నిధిలోకి తీసుకో, దయచేసి నన్ను ఇలా వదిలిపెట్టకు, నాకు తెలిసిన వారందరూ కూడా ఎత్తబడతారు, నేను విడవబడతాను, నిత్య నరకంలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నాకు తెలుసు ఈ రాకడ సమయం వచ్చిన తర్వాత పశ్చాత్తపడినప్పటికీ కూడా అది ప్రయోజనం లేదు, ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. కానీ నా కోసం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నన్ను దయచేసి నీ సన్నిధి పిలుచుకో అని చెప్పి నేను దేవుని అడిగినప్పుడు ఆ సమయంలో దేవుడు నన్ను క్షమించి ఆయన రాజ్యంలో నన్ను ఎత్తుకెళ్ళటం నేను చూసినప్పుడు నాకు ఎక్కడ లేని సంతోషం కలిగింది. నిజంగా అది ఇంపాసిబుల్, కానీ నేను ఆ సమయంలో ఒక తీర్మానం తీసుకున్నాను, ప్రభా నేను బ్రతికినంత కాలం, ఎందుకు ఈ మాట చెప్పానో తెలియదు, కానీ నేను బ్రతికినంత కాలం కూడా నేను నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతాం, నా స్వరాన్ని నీ కోసం నేను ఉపయోగిస్తా అని చెప్పి నేను దేవునితో తీర్మానం చేసినప్పుడు
అనుకోకుండా నేను కళ్ళతో ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ దుఃఖపడుతూ నా కళ్ళు తెరుచుకొని ఇలా తుడుచుకొని చూసుకునేటప్పటికి నేను కూడా గాలిలో ఒక ఫ్లోట్ అవడం ప్రారంభించాను. అలా అలా వెళ్తూ 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 ఒక్కసారే ఒక ఫ్లాష్ లాంటిది నా కళ్ళ ముందుకు వచ్చి కళ్ళు తెరిచేటప్పటికల్లా నేను పరలోకంలో ఉన్నాను. ఆ పరలోకపు యొక్క ద్వారం ఎదుట నిలబడి ఆ యొక్క ఆ యొక్క గేట్స్లోనికి నేను ప్రవేశించి లోపలికి వెళ్ళినప్పుడు ఐ కుడ్ సీ ద హెవెన్. పరలోకాన్ని నేను చూడటం ప్రారంభించాను. ఆ గొప్ప రాజ్యాన్ని నేను చూసినప్పుడు అది చూడటానికి నాకు 2 కళ్ళు సరిపోలేదు. అక్కడ ఎంతోమంది దేవుని కనపరుస్తున్నారు. సింహాసనం మీద వెలుగు రూపంలో కూర్చున్న ఆయన్ని గమనించినప్పుడు ఒక్కసారి నాకు మెలకు వచ్చింది. అప్పుడు ఇంచుమించు ఉదయం 5 గంటలు. ఆ గడిచిన 5 days నేను ఏదైతే అనారోగ్యంతో సఫర్ అయ్యానో, నేను ఎప్పుడైతే కళ్ళు తెరిచానో నా తల నుంచి అరికాల వరకు కంప్లీట్గా స్వెట్తో నేను నిండిపోయాను. అండ్ నాకున్న బలహీనత కంప్లీట్గా నన్ను విడిచిపోయింది. హల్లెలూయా. నేను అనుకున్నాను, ఓహో దేవునితో ఎన్కౌంటర్ ఇలా ఉంటుందన్నమాట, దేవుని మనల్ని దర్శిస్తే ఇలా ఉంటుందన్నమాట. నా కాళ్ళు చేతులు అంతా చల్లగా అయిపోయి చెమట పట్టేసి నా మనసులోంచి వచ్చిన మొదటి మాట, నేను ఇమ్మీడియట్గా వెనక్కి వెళ్ళి దేవుని పరిచర్న ప్రారంభించాలి. నేను ఇమ్మీడియట్గా ఈ ఉద్యోగాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళి సేవను ప్రారంభించాలని నేను నా జాబ్ని రిజైన్ చేసి అక్కడి నుంచి వెళ్ళి నేను దేవుని యొక్క సన్నిధిలో మా యొక్క బేతెల్ చర్చ్లో నేను మా నాన్నగారి దగ్గర పరిచయం చేయడం ప్రారంభించాను. సో అప్పటి నుంచి నేను సాంగ్స్ చేయడం ప్రారంభించాను దేవుడు నాకు ఇచ్చిన తలాంతను బట్టి. మరి 2015 సెప్టెంబర్ 5th నా ఫస్ట్ సాంగ్ని రిలీజ్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి ఆరాధించదును అనే సాంగ్, ప్రియా యేసు, వేకువనే నా దేవుని, సేవకులారా, కళ్యాణమే అనే మా యొక్క వెడ్డింగ్ సాంగ్ కానీ, లేకపోతే దీవించుము దేవా, ఇట్లా దేవుడు నా జీవితంలో చేస్తున్న ప్రతి ఒక్క సందర్భాన్ని ఒక సాక్ష్యంగా ఒక సాంగ్గా నేను మలిచి దాన్ని క్రైస్తవ ప్రపంచానికి అందించినప్పుడు అనేక మంది ఆ యొక్క పాటల ద్వారా దీవింపబడటం ప్రారంభించారు. సో 18 సెప్టెంబర్లో మాకు వివాహం జరిగింది. సో 2020లో జూలై 16th మా నాన్నగారిని దేవుడు పిలుచుకున్నాడు. చాలా ఎర్లీగా, ఆయన హీజ్ ఓన్లీ 50 బై ద టైమ్ వెన్ గాడ్ కాల్డ్ హిమ్. కేవలం 50 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు ఆయన పిలుచుకున్నాడు. అప్పటికి నా వయసు 28, 29 అలా ఉంటుంది. సో మా నాన్నగారికి ఎప్పుడు కూడా ఒక డిజైర్ ఉండేది, ఒక ఆశ ఉండేది. ఏంటంటే, అరే దేవుడు నన్ను పిలిచే సమయానికి ఆయనను బలా నమ్మకమైన మంచి దాసుడా అని బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఒక యజమాని ఒక సర్వెంట్ని, ఒక పనివాడిని అప్రిషియేట్ చేస్తాడు. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన దానాన్ని సరైన రీతిలో దాన్ని వాడాడు, సరైన రీతిలో వృద్ధి చేశాడని. సో నేను కూడా దేవుని చేత అలా అప్రిషియేట్ చేయబడాలంటే దేవుడు నాకు ఇచ్చిన సమస్తాన్ని దేవుని కొరకు నేను ఖర్చు పెట్టేయాలి. కాబట్టి ముందే నీతో చెప్తున్నాను, నువ్వు ఒక్కడే కొడుకైనప్పటికీ కూడా నీకు నేను ఏ ఆస్తిపాస్తులు ఇవ్వదలుచుకోవట్లేదు. అన్నీ కూడా నేను దేవుని కొరకు ఖర్చు పెట్టాలనుకుంటున్నాను. కాబట్టి నేను నీకు ఇచ్చే ఒకే ఒక ఆస్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. సో ఆ మాట చెప్పినప్పుడు నేను అప్పుడు ఏదో పెద్దవాళ్ళే చెప్తూ ఉంటారులే, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు అని అనుకునేవాడిని. కానీ మా నాన్నగారు మమ్మల్ని విడిచి వెళ్ళిన ఆ యొక్క సడన్ డిమైస్ అప్పుడు నాకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా నేను ఉద్యోగాన్ని రిజైన్ చేసి మా నాన్నగారు మీద ఆధారపడుతున్నాను. రెండవది దేవుని మీద ఆధారపడుతున్నాను, దేవుని పని చేస్తున్నాను. సో నాకున్న ప్రతి అవసరాన్ని తీర్చాలన్నా, కనీసం సాంగ్ ప్రొడ్యూస్ చేయాలన్నా కానీ నేను ప్రతిదానికి కూడా మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడిగేవాడిని. సో అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితి, అంత గందరగోళంగా ఉంది. అందరూ విడిచిపెట్టి, కోవిడ్ టైం మీకు తెలుసు, పాండమిక్, ఎవరితోనూ కలవరు, ఎవరు మాట్లాడరు. సో అటువంటి సమయంలో ఒక తండ్రిని, నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ అని అనుకోవచ్చు ఆ సీజన్లో. సో నన్ను విడిచి వెళ్ళిపోయినప్పుడు అంత చీకటిగా అంధకారంగా అనిపిస్తున్న సందర్భంలో నేను దేవుని అడుగుతాను, ప్రభువా నా పరిస్థితి ఏంటి, నా చేయి పట్టుకోయ్యా. ఇదిగో ఇప్పటి వరకు సంఘాన్ని ఆరాధనతో నడిపించగలిగాను, కానీ ఇప్పుడు వాక్యాన్ని ప్రకటించలేదు, సంఘానికి ఇప్పుడు కాపరిగా ఉండలేదు, నన్ను నువ్వే నడిపించాలి. ఈ సంఘంలోంచి ఏ ఒక్క ఆత్మ కూడా విడిచి వెళ్ళిపోకూడదు. నా బ్యాడ్ లీడర్షిప్ను బట్టి ఏ ఒక్కరు కూడా విడిచి వెళ్ళిపోకూడదు, ఏ కుటుంబం విడిచి వెళ్ళిపోకూడదు అని ప్రార్థన చేస్తున్నాను. అలాగే మా నాన్నగారి యొక్క డెత్ సర్టిఫికేట్ తీసుకుని ఆయన అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేయడానికి వెళ్తే అన్ని అకౌంట్స్లోనూ నిల్ బ్యాలెన్సే. ఆయన ఏదైతే కోరుకున్నారో అదే కోరికను దేవుడు నెరవేర్చాడు. ఏ అకౌంట్లోనూ కూడా డబ్బులు లేవు, అన్నింటిలోనూ కూడా నిల్. నేను అనుకున్నాను, ప్రభువా నన్ను 0 నుంచి స్టార్ట్ చేపిస్తున్నావా, నాకు ఆస్తి ఇవ్వలేదు, నాకు డబ్బులు ఇవ్వలేదు, నాకు ఏమి ఇవ్వకుండా నన్ను స్టార్ట్ చేస్తున్నావు అని నేను దేవుని అడుగుతూ ఉన్నాను. సరే 0 నుంచి ప్రారంభిస్తున్నాను అనుకుని మండే నుంచి సాటర్డే వరకు ఎవరు మాతో అంతగా వచ్చి మాట్లాడేవారు కాదు కదా. సో మండే నుంచి సాటర్డే వరకు దేవుని మందిరంలోనే ఉండి దేవుని వాక్యాన్ని ప్రిపేర్ అయ్యేవాడిని. సండే 1 గంట మాట్లాడడానికి వారం అంతా ప్రిపేర్ అయ్యి
ఎందుకంటే మా నాన్నగారి ఆయన వాక్యం చాలా అద్భుతంగా ఉంటుంది. 30 years ఆఫ్ మినిస్ట్రీ, 35 years ఆఫ్ మినిస్ట్రీ ఎక్స్పీరియన్స్ అంటే ఎంత బలమైన వాక్యాన్ని వారు పంచుతారు. సో సంఘానికి అంత ఉజ్జీవమైన వాక్యాన్ని అందించాలంటే ఎంత ప్రిపేర్ అవ్వాలో. సో దేవుని సన్నిధిలో ఉండి అడుగుతూ ఉండేవాడిని. సో అలాగ అలా మాట్లాడుతూ ఉండగా మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళు వచ్చి, పాస్టర్ గారు మాకు ఇంత అమౌంట్ మా దగ్గర తీసుకున్నారండి, మీ వివాహం కొరకు, లేకపోతే కనుక పలానా మీటింగ్ కొరకు, పలానా చర్చ్ కన్స్ట్రక్షన్ కొరకు అని చెప్పి ఎవ్రీ మంత్ మాకు ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉండేవారు. ఇప్పుడు మాకు అసలు కావాలి అని అనేవారు. సో సరే చెప్పండి లెక్క ఎంత అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర ఆ యొక్క అమౌంట్స్ రాసుకుంటూ ఉండగా మొత్తం అన్నీ కలిపితే దాదాపు 26 లక్షలు 27 లక్షలు వచ్చింది. సో ఓహ్ దేవా, జీరో నుంచి కాదు, ఆల్మోస్ట్ -27 lakhs 26 lakhs నుంచి నన్ను ప్రారంభిస్తున్నావు. దిస్ ఈజ్ రియలీ ఛాలెంజింగ్. ఇది నిజంగా ఒక విశ్వాస పరీక్ష. ఒక యవనస్తుడు, ఏ ఆధారం లేని ఒక వ్యక్తి ఇలాంటి పరిచయను టేకప్ చేయడం ఎలాగా అని చెప్పి నేను దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. సంఘంలో ఇలా ఎదురుగా పుల్పిట్ మీద దగ్గర నిలబడి విశ్వాసం గురించి మాట్లాడుతూ, ఇదిగో దేవుడు మీ జీవితంలో అసాధ్యమైన ప్రతి కార్యమును సాధ్యపరచగలడు అని ప్రసంగిస్తామంటే నేను డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు అక్కడ కూర్చునేవాళ్ళు. సో ఎలా ఉంటుంది చెప్పండి ఆ ఫీలింగ్? అంటే నా జీవితంలో కార్యం జరగలేదు, కానీ మీ జీవితంలో జరుగుతుందని నేను చెప్పాలి. చాలా అన్కంఫర్టబుల్గా ఉండేది. నేను దేవుని సన్నిధిలో ఆ రోజున వెళ్ళి ఏడ్చాను, ప్రభువా, ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దిస్ సిచ్యువేషన్. నన్ను ఈ పరిస్థితిలో ఈ స్పాట్లో ఉంచొద్దు. నన్ను గణపరచు, నన్ను దీవించు, నన్ను సంఘానికి మాదిరిగా నిలబెట్టు. అప్పుడు నేను చెప్పిన మాటకు విలువ ఉంటుంది, నేను చెప్పిన వాక్యానికి విలువ ఉంటుంది. నేను ఎలా అయితే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాను, ప్రతి July 16th ఈ 1 yearలో మేము ఏమేమి పరిచర్యలు చేసాం, మేము అన్నీ కూడా ఒక న్యూస్ లెటర్స్, ఎవ్రీ మంత్ న్యూస్ లెటర్ ఉంటుంది కదా, అట్లాగా ఎవ్రీ ఇయర్ కూడా వన్స్ ఇన్ ఏ ఇయర్, ఈ లాస్ట్ ఇయర్ మేము ఎన్ని మీటింగ్స్ పెట్టాం, ఎన్ని పరిచర్యలు చేసాం, ఎన్ని ఈవెంట్స్ చేసాం, అన్నీ కూడా మేము రీక్యాప్ చేసుకుంటాం. సో మా నాన్నగారు యొక్క ఫస్ట్ మెమోరియల్ సర్వీస్ అప్పుడు వెనక్కి తిరిగి చూసుకొని అన్నీ చూసుకుంటూ, అలాగే అకౌంట్స్ కూడా చూసుకున్నప్పుడు ₹1 కూడా అప్పు లేకుండా దేవుడు నిలబెట్టాడు సంఘం ఎదుట. హల్లెలూయా. నేను దేవుని ఎదుట ఏదైతే అడిగానో, ప్రభా, దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ త్రూ మీ, నా వల్ల అయితే ఎంత మాత్రం కూడా కాదు, నీ వల్ల సాధ్యమవుతుంది, నన్ను ఒక మంచి సేవకునిగా నిలబెట్టు అని చెప్పి నేను దేవుని సన్నిధిలో మాట్లాడినప్పుడు, సంఘములో ఎవరైతే ఇతని వల్ల కాదు, ఇతని మీద మాకు నమ్మకం లేదు, ఇతని మీద అభిషేకం లేదు, ఇతను వాళ్ళ తండ్రి గారిలాగా ఆయన చేయలేడు అని అనుకున్నారో, వారి నోటు చేతనే దేవుడు మరి ఘనపరిచేలా దేవుడు చేశాడు. సంఘంలోంచి ఒక్క ఆత్మ కూడా వెళ్ళలేదు, ఒక్క కుటుంబం కూడా విడిచి వెళ్ళలేదు. ఇంకా అనేకమైన నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడుతూ వస్తున్నాయి. హల్లెలూయా. ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ఎప్పటికప్పుడు దేవుడు ఒక న్యూ గోల్స్ని, న్యూ టార్గెట్స్ని నా జీవితంలో ఇస్తూ నన్ను ముందుకు నడిపిస్తూ వస్తున్నారు. అలాగా అన్ని లక్షల అప్పు ఉన్న సమయంలో మా చర్చిలో ఒక సిస్టర్, ఒక ఆంటీ వచ్చి, ఎనోజ్, నాకు దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు, దేవుడు నిన్ను అంతర్జాతీయంగా తీసుకెళ్ళి వాడుకోబోతున్నాడు అంటే, నేను అన్నాను, భలే వాళ్ళు, అంటే అసలు నాకున్న అప్పు ఎంతో తెలుసా మీకు, లేదా నేనున్న పరిస్థితి ఏంటో మీకు తెలుసా, నేను అంతర్జాతీయంగా వెళ్ళడం ఏంటి ఊరుకుంటాను అన్నాను. అంటే దేవుడు ఆ మాటను కరెక్ట్గా 2 సంవత్సరాలు నెరవేర్చాడు. అమెరికాలో ప్రీచ్ చేశాను, ఐర్లాండ్లో ప్రీచ్ చేశాను, సింగపూర్లో ప్రీచ్ చేశాను, యునైటెడ్ కింగ్డమ్లో, యూకేలో ప్రీచ్ చేశాను. ఈ రోజున మరి దుబాయ్కి దేవుడు నన్ను నడిపించాడు. ఇది నా గొప్పతనం ఎంత మాత్రం కాదు, నేను కేవలం గాడిదని మాత్రమే, నా మీద ఉన్నది నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఒక సాక్షిగా, ఒక వెస్సెల్గా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, ఒక వెపన్గా దేవుడు వాడుకుంటున్నాడు. ఈ విశ్వాసం ఎంత బోల్డ్ అయిపోతుందంటే రోజు రోజుకి. మాకు విజయవాడలో 3 చర్చెస్ ఉన్నాయి, కానీ ఆ 3 చర్చెస్ సరిపోక ఒక మంచి ల్యాండ్ ఒకటి తీసుకోవాలి, ఒక మంచి మందిరం కట్టాలని ఆశపడుతున్నాం. ఎంత సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళినా 1 acre వచ్చి దాదాపు 5-6 కోట్లు ఉంది. లక్షలు చేసిన దేవుడు కోట్లు చేయలేడా? 100% చేయగలడు. సో దేవుని ఎదుట సంఘం అంతా కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు రానున్న దినాల్లో ఘనమైన కార్యాన్ని మరి మా జీవితంలో, మా కుటుంబంలో, మా సహవాసంలో చేయనుగాక. అలాగే మీతో కలిసి ఆరాధన చేస్తుంటే నాకు నిజంగా పరలోకంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. మీరు ఎప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు కొంచెం మా చర్చ్కి కూడా వస్తే మిమ్మల్ని చూసి మా చర్చ్ మెంబర్స్ కూడా కొంచెం ఉజ్జీవింపబడతారు అనుకుంటున్నాను. హల్లెలూయా. సో కమింగ్ బ్యాక్ టు నా సాక్ష్యం ఇది. ఈరోజు నా వాక్యాన్ని నేను క్లుప్తంగా 10 minutesలో నేను చెప్పి ముగిస్తాను. హబక్కూకు 2వ అధ్యాయాన్ని మీరు తీసినట్లయితే,
హబక్కుకు 2వ అధ్యాయాన్ని తీసినట్లయితే మనకి ఒక మొదటి 3 వచనాల్లోంచి నేను మీకు వాక్యాన్ని ప్రకటిస్తాను. హబక్కుకు 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆయన నాకేమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదకు గోపురము మీదకు కనిపెట్టుకొని యుందును గనుక యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుతూ చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యము వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఈ రోజున ఈ మాట హబక్కుకు ఈ 3 వచనాల్లోంచి మనం ఎన్ని నేర్చుకోవచ్చు అంటే, ఈ మెసేజ్ టాపిక్ ఏంటంటే మన యొక్క వాగ్దానం, దేవుని యొక్క వాగ్దానము ఆలస్యమైనప్పుడు మనం ఏం చేయాలి, దేవుని యొక్క మన ప్రార్థన ఆలస్యమైనప్పుడు మనం ఏం చేయాలి, దేవుని యొక్క దర్శనం మన జీవితంలో ఆలస్యమైనప్పుడు మనం ఏం చేయాలి కదా. కొన్ని సందర్భాల్లో జీవితం చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మాత్రం చాలా స్లో అయిపోయినట్టు ఉంటుంది, చాలా నిదానంగా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. మనం అనుకున్నవేవి జరగనప్పుడు ఎందుకు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా అని అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అనారోగ్య నిమిత్తం ప్రార్థిస్తాం కానీ స్వస్థత రాదు. కొన్ని సందర్భాల్లో ఎదుగుదల నిమిత్తం ప్రార్థిస్తాం కానీ ఎదుగుదల రాదు. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో ఉన్న భారాలు పోవాలని ప్రార్థిస్తాం కానీ అవి అలాగే నిలబడి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తాం కానీ మనకు కాకుండా ఇంకొకరికి వెళ్ళిపోద్ది ప్రమోషన్. ఈ సందర్భాలన్నీ మనం ఆలోచించినప్పుడు, ప్రభువా ఎందుకు నన్ను విడిచిపెట్టావు, ఎందుకు నాతో మాట్లాడట్లేదు, ఎందుకు నా ప్రార్థనకు జవాబు రావట్లేదు కదా. మీ అందరూ కూడా December 31st or January 1st ప్రామిస్ కార్డ్స్ తీసుకుని ఉంటారు. అయితే ఎంతమంది జీవితంలో వాగ్దానాలు నెరవేరాయి, ఇంకా ఎంతమంది జీవితంలో ఆ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ హబక్కు కూడా అటువంటి పరిస్థితిలోనే ఉన్నాడు. తను ఎదురు చూస్తున్నాడు, ఎందుకని దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు. ఇమ్మీడియట్గా తను చేసిన మొదటి పని ఏంటో తెలుసా, ఒక మంచి ఉన్నత స్థలంలోనికి వెళ్ళి కనిపెట్టుకోవడం ప్రారంభించాడంట. 2వ అధ్యాయం, ఇందాక మనం చదువుకున్న 2వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ నేనేమి చెప్పుదునో, నా వాదన విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదకును గోపురం మీదకును కనిపెట్టుకుని యుందును అనుకొనగా, దేవుడు ఆయనతో ఏం మాట్లాడతాడో విందామని చెప్పి ఒక వాచ్ టవర్ మీదకి వెళ్ళాడంట. అంటే ఒక హై ప్లేస్కి వెళ్ళాడు. బైబిల్లో మీరు అనేక సందర్భాల్లో దేవుని యొక్క ప్రవక్తలను, భక్తులను మీరు చూసినప్పుడు వారి మేడగదిలో ఉండి ప్రార్థన చేయడం మనం చూస్తాం కదా. మేడగదులు అంటే ఉన్నత కొంచెం పై స్థలంలోకి వెళ్ళి, దేవా నాతో ఏం మాట్లాడుతావు నాతో చెప్పు, నీ మాటను వినడానికి నేను ఆశపడతానని చెప్పి వారు అక్కడ నుండి వారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారు. ఈ రోజున ఎటువంటి డిస్కరేజ్మెంట్ మన జీవితంలోకి వచ్చినా, ఎటువంటి డిప్రెషన్ మన జీవితంలోకి వచ్చినా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు మనం తాకినప్పటికీ కూడా మన ప్రతి కన్ఫ్యూజన్కి క్లారిటీ ఎక్కడ దొరుకుతుంది అంటే ఆ మేడగదిలో లేదా ఆ హై ప్లేస్లో దొరుకుతుంది. సో ఆ యొక్క హబక్కు కూడా కింద స్ట్రీట్ లెవెల్లో ఉండి ఆలోచించట్లేదు, స్ట్రీట్ లెవెల్లో ఉండి మనుషులతో సంప్రదించట్లేదు, స్ట్రీట్ లెవెల్లో ఉండి మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా మన జీవితంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం మనుషులతో షేర్ చేసుకోవాలనుకుంటాం, మనుషులతో పంచుకోవాలనుకుంటాం, వారి సలహాలు తీసుకోవాలని ఆశపడతాం. ఇది స్ట్రీట్ లెవెల్. కానీ ఎప్పుడైతే మనం పైకి వెళ్తామో, మనం మేడ మీదకి వెళ్ళి లేదా మేడగదిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభిస్తామో అప్పుడు దేవుడు మనతో మాట్లాడటం ప్రారంభిస్తాడు కదా. దానియేలు మీరు గమనిస్తే తను ఎప్పుడు కూడా ఆ మేడగదిలోనికి వెళ్ళి యెరూషలేము కిటికీ తలుపులు తెరిచి ఒక దినములో 3 మార్లు దేవునికి ప్రార్థన చేసేవాడంట. సో ఆయన చేసిన ప్రార్థన తన ఒక్కడికే బెనిఫిట్ కాదు, తన జీవితంలో జరిగిన ఆ యొక్క కార్యమును బట్టి ఆ నేషన్ అంతటికి కూడా దేవుని సువార్తను ప్రకటించే స్థితిలో దేవుడు దానియేలును ఉంచాడు. హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో కూడా మనము ఉన్నత స్థితిలోనికి మనం వెళ్ళేవారిగా ఉండాలి. ఎప్పుడైనా బాగా వర్షాలు పడుతున్నాయి అనుకోండి, ఈ వర్షాలను బట్టి అన్లెస్ రన్వే అంతా కూడా వాటర్తో కవర్ అయిపోతే తప్ప ఫ్లైట్స్ ఆగిపోతాయి కదా. అంతే తప్ప ఇంకా వేరే ఏ కారణం చేత కూడా ఫ్లైట్స్ ఆగవు. వర్షం పడుతుంది కదా అని చెప్పి పైలట్ ఆ యొక్క ఫ్లైట్ని ఫ్లై చేయడం ఆపడు కదా. వాట్ హీ డస్ ఇస్ హీ టేక్స్ ద ప్లేన్ అబౌవ్ ద క్లౌడ్స్. ఆ యొక్క క్లౌడ్స్ కంటే పైగా, ఆ సమస్య కంటే ఇంకా పైకి తీసుకెళ్ళి ఫ్లై చేస్తాడు. అప్పుడు ఎటువంటి కింద తుఫాను వచ్చినా లేదా పిడుగులు పడినా లేదా ఏం జరిగినప్పటికీ కూడా ఆ ఫ్లైట్కి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఈరోజున ఒక క్రైస్తవుడు అదే ఆలోచన కలిగి ఉండాలి, ఒక హెవెన్స్ మైండ్ కలిగి ఉండాలి, ఒక పరలోకపు ఆలోచన, పరలోకపు అధికారము కలిగి ఉండాలి. ఎప్పుడైతే మీరు ఈ యొక్క స్ట్రీట్ లెవెల్లో కాకుండా, మీ దర్శనం ఆలస్యమైనప్పుడు, వాగ్దానం ఆలస్యమైనప్పుడు, ఈ స్ట్రీట్ లెవెల్లో కాకుండా పైన నిలబడి మీరు ఎప్పుడైతే ఆరాధన చేయడం ప్రారంభిస్తారో దేవుడు మీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఓకే, హబక్కుకు పైకి వెళ్ళాడు, అయ్యా నువ్వు నాతో ఏం మాట్లాడుతావు విందామని పైకి వచ్చానయ్యా అని అంటే వెంటనే ఆ 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు తనతో మాట్లాడతాడు.
యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుతూ చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయము. హల్లెలూయా. ఫైనల్గా ఎన్నో ప్రార్థనలు చేశాడు, ఎంతో ఎదురు చూశాడు. దేవుడు ఏం మాట్లాడతాడని ఆ వాచ్ టవర్ మీద కూడా వెళ్ళి నువ్వు నాకు ఏం సెలవిస్తావా అని ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు హబక్కుకు దేవుడు చెప్పాడంట, చదువువాడు పరిగెత్తుతూ చదువు వీలుగినట్లు ఆ దర్శన విషయమును పలక మీద రాయము. మనం చేయాల్సిన రెండో పని, మొదటిది ఏంటంటే పైకి వెళ్ళి ప్రార్థన చేయాలంట. రెండోది మనం చేయాల్సింది ఏంటంటే మన దర్శనమును రాయాలి. ఆల్వేస్ రైట్ యువర్ విజన్, ఆల్వేస్ రైట్ యువర్ విజన్. మీ జీవితం నేను ఎప్పుడు మా చర్చ్లో మెన్షన్ చేస్తాను, మీ బైబిల్లో ఉన్న ఫ్రంట్ పేజ్ దీన్ని. ఎందుకంటే మిగతా బుక్స్ మెయింటైన్ చేస్తారు, లేకపోతే కొంతమంది రెఫరెన్సెస్ని రాసుకుంటారు, మెసేజ్ చెప్తున్నప్పుడు రాసుకుంటారు. ఒకవేళ అలాంటి అలవాటు లేనోళ్ళు బైబిల్లో ఫ్రంట్ పేజ్ తీసి దేవుడు నా జీవితంలో ఈ సంవత్సరంలో ఈ కార్యము జరిగించునుగాక. మీ జీవితంలో ఏది దేవుడు నెరవేర్చాలని ఆశపడుతున్నారో, మీ అన్నిటికంటే డెస్పరేట్ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మీ బైబిల్లో ఫ్రంట్ పేజ్లో రాసుకొని మీరు బైబిల్ తీసిన ప్రతిసారి కూడా దాని మీద చేయించి ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఇక్కడ దేవుడు మీ దర్శనమును జ్ఞాపకం చేసుకో అని అనలా, నీ దర్శన విషయంలో 10 మందితో చెప్పు అని అనలా, నీ దర్శనం గురించి ఆలోచించు అని అనలా, నీ దర్శనము పరిగెత్తుచూ కూడా చదువు వీలుగినట్లుగా దాన్ని రాయమని అన్నాడు. ఈ రోజున మన యొక్క విజన్ని మనం రాయాలి. మీ జీవితంలో మీ ప్రార్థన అవసరత ఏదైతే ఉందో అది రాయాలి. మీరు ఉదయం లేచిన వెంటనే మీరు మిర్రర్లో మీ యొక్క ముఖాన్ని చూసుకుంటారు కదా. సో ఒక పేపర్ మీద మీ ప్రేయర్ రిక్వెస్ట్ని, దేవుడు మీ జీవితంలో ఏ కార్యం చేయాలని ఆశపడుతున్నాడో దాన్ని రాసి ఆ మిర్రర్ మీద స్టిక్ చేస్తే మీరు ఉదయం లేచిన వెంటనే అది కనపడుతుంది. దాని విషయంలో ప్రభువా నా జీవితంలో ఈ కార్యం చేయబోతున్నందుకు నీకు వందనాలు, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ విధంగా మనం ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో మన యొక్క దర్శనము ఖచ్చితంగా నెరవేర్చబడటం ప్రారంభిస్తుంది. పరిగెత్తువాడు పరిగెత్తుచూ చదువు వీలగున అని ఎందుకనంటే ఈ జీవిత ప్రయాణంలో అందరం పరిగెడుతున్నాం, ఎవరు నడవట్లే, ఎవరో రిలాక్స్డ్గా లేదు, అందరం పరిగెడుతున్నాం. సో ఈ పరుగు పందెంలో కూడా మనం క్లారిటీగా చదవాలి. దేవుడు మనకిచ్చిన ఆ దర్శనము లేదా మన జీవితంలో దేవుడు చేయబోతున్న ఆ కార్యము మనం చదువుతూ ముందుకెళ్ళేలాగా మనం దాన్ని రాసుకోమని దేవుడు హబక్కుతో మాట్లాడతాడు. మోషేకు దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చినప్పుడు ఆయన నోటితో చెప్పలేదు, దాన్ని ఆ యొక్క పలకల మీద దేవుడు రాసి ఇచ్చాడు. ఆ కమాండ్మెంట్స్నే ఇప్పటికీ కూడా యూదులు వారు ఫాలో అవుతూ ఉంటారు. ఈ రోజున దేవుని సన్నిధిలో మీరు గమనిస్తే ఈ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒక ఆర్కిటెక్ట్కి అది ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఈ యొక్క డిజైన్ మైండ్లో ఉంటుంది. ఇప్పుడు ఆ ఆర్కిటెక్ట్ బిల్డర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నా మైండ్లో డిజైన్ ఉంది, గోడలో ఒక 10 అడుగులు కట్టు, లేదంటే సీలింగ్ ఎలా పెట్టు అలా అని అన్ని నోటితో చెప్పేశాడు అనుకోండి, ఆ బిల్డర్ కట్టగలడా? లేదు. ఆ ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు, మొదటికి ఒక పేపర్ తీసుకుంటాడు, దాని మీద నీట్గా డ్రా చేస్తాడు. తన తలంపులు ఏం చేశాడంటే మొదటగా దాన్ని రాశాడు. అది సరిగా లేనప్పుడు మళ్ళీ తీసేస్తాడు, మళ్ళీ ఇంకొక పేపర్ రాస్తాడు. మన దర్శనాన్ని మనం రాసుకుంటే దేని కొరకు మనం ప్రార్థించాలో మనకు క్లారిటీ వస్తుంది, దేని కొరకు దేవుణ్ణి అప్రోచ్ అవ్వాలో మనకు క్లారిటీ వస్తుంది. ఈ రోజున దేవుని వాగ్దానాలను మనం రాయాలి, మన ప్రార్థన అవసరతలు రాయాలి, మన గోల్స్ని రాయాలి, మన కాలింగ్ని రాయాలి. ఎప్పుడైతే మనము రాయడం నేర్చుకుంటామో అది మరింత త్వరగా మన జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. అండ్ మూడవది అక్కడ హబక్కుకు 2:3 ఉంటుంది. అక్కడ దేవుడు హబక్కుతో అంటున్నాడు, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. మీ జీవితంలో నేను ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడలేదని మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. అది తప్పకుండా జరుగుతుంది, తప్పకుండా నెరవేర్చబడుతుంది. కాబట్టి దాని కొరకు మీరు ఎదురు చూడటం మాత్రం మానద్దు, ప్రార్థించడం మాత్రం మానద్దు. కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటే చాలా తొందరగా ఉంటాం. ఏదైనా ఈరోజు అనుకుంటే రేపు అయిపోవాలనుకుంటాం, ఈరోజు జరగాలనుకుంటే రేపు అయిపోవాలనుకుంటాం. కానీ దేవుని యొక్క వాగ్దానము ఒక నిర్ణయ కాలముతో పాటు వస్తుందంట. దేవుని యొక్క వాగ్దానము ఒక నిర్ణయ కాలంతో వస్తుంది. దేవుడు నీ జీవితంలో నీకు ఒక ప్రమోషన్ ఇస్తానని వాగ్దానం చేశాడు అనుకోండి. ఇప్పుడు January 1st వాగ్దానం చేశాడు కదా, January 2nd అయిపోద్దా? లేదు. దాని కొరకు దేవుడు ఒక సర్టన్ డేట్ని ముందుగానే అనుకుని ఉంటాడు. కొన్నిసార్లు కొంతమందికి మనము ముందుగానే చెక్స్ ఇస్తాం కదా. ఒక పేమెంట్ ఏదైనా చేయాలని అంటే 2-3 చెక్స్ ఇచ్చినప్పుడు ఇది నెక్స్ట్ మంత్ది, ఇది తర్వాత మంత్ది అంటే ఎప్పుడుదో ఫ్యూచర్ డేట్ని మనం వేసిస్తాం. ఆ డేట్ని తర్వాత వాళ్ళు వెళ్ళి దాన్ని బ్యాంక్లో వేస్తేనే అది క్యాష్గా మార్చగలరు. అప్పటి వరకు అది కేవలం ఒక పేపర్ మాత్రమే కదా. అది విలువలేనిది కాదు, విలువైనది. కాకపోతే ఒక సర్టెన్ డేట్ తర్వాత దానికి విలువ అనేది వస్తుంది. అదే రీతిలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము కూడా ఒక నిర్ణయ కాలం ఉంది. మనం అనుకుంటాం అది ఆలస్యం అయిపోయిందని, కానీ దేవుని విషయంలో అది ఆలస్యం కాల. మన జీవితంలో ఎప్పుడు నెరవేర్చాలో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి ఆ కాలంలో నెరవేరుస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, అంతవరకు నువ్వు దాని గురించి ఎదురు చూడటం మానద్దు. హల్లెలూయా.
యోసేపుకు దేవుడు చాలా యంగ్గా ఉన్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఇదిగో నీ కుటుంబం అందరూ కూడా నీకు లోబడతారు. కానీ ఇది నెరవేరడానికి 13 సంవత్సరాల సమయం పట్టింది. దావీదు దేవుడు యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు అభిషేకించాడు. కానీ ఆ అభిషేకం ఫుల్ఫిల్ అవ్వడానికి, ఆ యొక్క రాజుగా తన పూర్తిగా సింహాసనం మీద కూర్చోడానికి 16 సంవత్సరాల టైం పట్టింది. ప్రతి వాగ్దానానికి కూడా ఒక నిర్ణయ కాలం ఉంటుంది. ప్రతి వాగ్దానం అయితే ఆ కాలము వచ్చేంత వరకు కూడా మనం నమ్మకంగా జీవించాలి. యోసేపు ఎన్నో టెంప్టేషన్స్ని ఎదిరించాడు కదా, ఎన్నో పరిస్థితులను ఎదిరించాడు, ఎన్నో రిజెక్షన్స్ని ఎదిరించాడు. ఎన్ని పరిస్థితులు తన మీదకి వచ్చినప్పటికీ కూడా దేవుని వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుంది అనే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఆ యొక్క కాలంలో దేవుడు యోసేపుని హెచ్చించాడు. ఈ రోజున మనందరం ఇక్కడ చదువుకున్న వారమే కదా, ఎంతో కొంత మనం చదువుకుని ఉన్నత స్థానంలో దేవుడు మనల్ని నిలబెట్టాడు. ఓకే, బ్యాక్ ఇన్ ఇండియా సపోజ్ మీలో చాలామంది ఎవరైనా ఫార్మర్స్ ఫ్యామిలీకి చెందినవారైతే, వ్యవసాయం చేసే కుటుంబానికి చెందినవారైతే, ఆ వ్యవసాయకులు మీరు గమనిస్తే విత్తనాలు జల్లే కాలం ఒకటి ఉంటుంది. చక్కగా ఈ యొక్క వర్షాకాలం ఎండింగ్లో ఉండగా విత్తనాలు జల్లుతారు, చక్కగా అవి మొలకలు ఎత్తుతాయి, వాటిని తీసుకొని నీట్గా కూర్చుతారు. ఈ రోజున ఏ రైతు అయినప్పటికీ కూడా విత్తనాలు జల్లిన మరుసటి రోజునే కొడవలు పట్టుకొని కోసేద్దామని వస్తాడా? రాడు కదా. ఆయనకి తెలుసు ఎంతకాలం పడుతుందో ఇది. ఎంత దేవునికి ప్రార్థించినా, ఎంత దేవుని సన్నిధిలో అడిగినా దానికి ఒక పరిమితి ఉంది, దానికి ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ కాలంలోనే ఆ యొక్క పంటను కోయాలి. ఈ రోజున మీరు విత్తారు, ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క పంటను వృద్ధి చేస్తాడు. దాన్ని కోసే కాలంలో మీరందరూ కూడా కోస్తారు. హల్లెలూయా. ఈ రోజున మనము దేవుని సన్నిధిలో అత్యాశక్తితో ఎదురు చూసేవారిగా ఉండాలి. ఓకే, దర్శన కాలం ఆలస్యమైంది, ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఈ వెయిటింగ్ పీరియడ్లో మనం వర్షిప్ చేయాలి. ఈ యొక్క వేచి ఉన్న కాలంలో దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. వి నీడ్ టు వెయిట్ వైల్ వర్షిప్ వైల్ వీఆర్ వెయిటింగ్. అక్కడ హబక్కూకు 3:17 ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడాడో, హబక్కూకు గొప్ప నమ్మకం కలిగింది. నా దేవుడు నా జీవితంలో నన్ను విడిచిపెట్టలేదు, నన్ను దీవిస్తాడు, నన్ను హెచ్చిస్తాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు, నా మనవులన్నింటిని కూడా దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు, నా కన్నిటిని నాట్యంగా చేస్తాడు అని ఒక గొప్ప నమ్మకం కలిగింది. వెంటనే 3:17 ఒకసారి అందరూ చూస్తే అక్కడ హబక్కూకు ఒక చక్కని ఫెయిత్ కన్ఫెషన్ చేస్తాడు. ఏంటంటే, అంజూరపు చెట్టు పూయకుండినాను, ద్రాక్ష చెట్టు ఫలింపకుండినాను, ఒలివల చెట్టు కాపు లేకుండినాను, చేనులోని పైరు పంటకు రాకపోయినాను, గొర్రెలు దొడ్లో లేకపోయినాను, శాలలో పశువులు లేకపోయినాను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. హల్లెలూయా. అంటే ఆ రోజుల్లో అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, ఒలివల చెట్లు, పశువులు, గొర్రెలు, మేకలు ఇవన్నిటిని కూడా ఆస్తిగా ఉండేవి కదా. సో ఆయన ఏం చెప్తున్నాడంటే, నా జీవితంలో ఏ ఆస్తిపాస్తులు లేకపోయినా, నా జీవితంలో పరిస్థితులు నాకు అనుకూలంగా లేకపోయినా, నా జీవితంలో ఎవరున్నా ఎవరు లేకపోయినా, నేను నా రక్షణకర్త అయిన నా దేవుని యందు సంతోషించేదను. ఈ రోజున మనం ఎవరైనా ఈ మాట చెప్పగలుగుతామా? పోనీ ఆ వర్షం తీసేయండి, మన దగ్గర ఇప్పుడు అంజూరపు చెట్లు అవన్నీ లేవు కదా, మీ ఎవరికైనా అంజూరపు తోటలు ఉన్నాయా, ద్రాక్ష తోటలు ఉన్నాయా? ఓకే, అయితే ఇప్పుడు మన వర్షంలో మనం ఏం చెప్పాలంటే, నాకు ప్రమోషన్ రాకపోయినను, నా ఆరోగ్యం సరిగా కాకపోయినను, నా బిడ్డలు స్థిరపడకపోయినను, దేవుడు నన్ను హెచ్చించకపోయినను, రక్షణకర్తకు నా దేవుని యందు నేను సంతోషించాను. ఎవరైనా చెప్పగలము ఈ మాట? వండర్ఫుల్. హల్లెలూయా. ఈ రోజున అటువంటి మనస్సును, అటువంటి హృదయాన్ని దేవుడు కోరుకునేవాడిగా ఉన్నాడు. ఈ రోజున మనం ప్రార్థించిందల్లా దేవుడు మనకి ఇచ్చేస్తే సగం సంఘాలు ఖాళీగానే ఉంటాయి కదా. ఈ రోజున మన దర్శనం ఆలస్యమైనప్పటికీ కూడా మన దేవుని సన్నిధిలో చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? ప్రభువా, నా జీవితంలో ఏమున్నా లేకపోయినా నా రక్షణకర్త అయిన నిన్ను బట్టి నేను ఆనందిస్తానయ్యా. హల్లెలూయా. అక్కడ హబక్కూకు కంప్లైంట్ చేయడం మానేసి రిజాయిస్ అవుతున్నాడు దేవుని సన్నిధిలో. ఆయన దేవుని ఎదుట సంతోషిస్తున్నాడు. నా సర్కమ్స్టాన్సెస్ మారకపోయినప్పటికీ కూడా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అని అందరం పాడుతున్నాం. నా కథ మార్చకపోయినా నేను నీ యందు సంతోషిస్తాను అనే విశ్వాసం మనం కలిగి ఉండాలి. నా జీవితం మారకపోయినా నేను నీ యందు సంతోషిస్తాననే విశ్వాసం మనం కలిగి ఉండాలి. పౌలు శీలలు వారు చెరసాల్లో వేయబడి, వారి సంఖ్యలను బిగించి వారి చెరసాల్లో పడవేయబడినప్పుడు వారు దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ పాటలు పాడారంట. వారు వీధుల్లో ఎన్నోసార్లు పాటలు పాడారు. కానీ అది అంతటికంటే కూడా ఈ జైల్లో చేసిన ఆరాధన ఈ రోజు కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకో చెప్పనా?
వారికి దేవుని యందు విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం ఉందంటే దేవుడు ఎలాగో మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్తాడు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే మాకు దేవునితో పని కంటే దేవునికి మాతో ఎక్కువ పని ఉంది. మేమే వెళ్ళి సువార్తను ప్రకటించాలి, మేమే ఆయన గురించి మాట్లాడాలి. కాబట్టి మమ్మల్ని ఎలాగో దేవుడు విడిపిస్తాడు. కాబట్టి మేమున్న ఈ ఖాళీ సమయంలో, అంటే మా జీవితంలో ఈ కార్యం జరిగే ముందు ఖాళీగా ఎందుకు ఉండడం, దేవుని ఆరాధిద్దాం, దేవుని గణపరుద్దాం. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, దే డిడ్ నాట్ వర్షిప్ బికాస్ దే వర్ ఫ్రీ బికాస్ దే వర్షిప్డ్. వారు దేవుని వారు స్వతంత్రులు అయ్యారు కాబట్టి దేవుని ఆరాధించలేదు, వారు ఆరాధించారు కాబట్టి దేవుడు వారిని స్వతంత్రులను చేశాడు. హల్లెలూయా. వారు ఆరాధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఆ ప్రదేశంలోకి చెరసాల పునాదులు కదిలాయి, వారికి సంకెళ్ళు తెగిపోయాయి, వారికి చెరసాల యొక్క తలుపులు తెరవబడ్డాయి. హల్లెలూయా. దే డిడ్ నాట్ వెయిట్ ఫర్ ఎ మిరకల్ టు వర్షిప్ గాడ్. దేవుని సన్నిధిలో వారు ఆరాధించడానికి ఒక అద్భుతం కొరకు ఎదురు చూడలేదంట, ఎదురు చూస్తుండగా దేవుని ఆరాధించారంట. ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. ఏదైనా ఒక వివాహమైన ఒక జంటను మీరు చూస్తే, ఒక తల్లి ప్రెగ్నెన్సీ కొరకు ప్రార్థన చేస్తా, ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే తను కన్సీవ్ అయిందని తెలిసిందో అప్పుడు సంతోషిస్తుందా, లేదంటే 9 నెలలు నేను వెయిట్ చేసి నేను బిడ్డను కనిన తర్వాత సంతోషిస్తా అంటదా? షీ రిజాయిసెస్ ఎవ్రీ డే వైల్ హర్ బేబీ ఈజ్ ఫార్మింగ్ ఇన్ హర్ రూమ్ కదా. నేను చూస్తే కానీ నమ్మను అని అంటదా? లేదు. తను కన్సీవ్ అయిన దగ్గర నుంచి తను సంతోషంగా ఉండటం ప్రారంభిస్తుంది. అందరికీ తెలిసిన వాళ్ళందరికీ చెప్తాం ప్రారంభిస్తుంది, నేను 4th మంత్ ప్రెగ్నెంట్, నేను 5th మంత్ ప్రెగ్నెంట్, నేను 7th మంత్ ప్రెగ్నెంట్. అంత మాత్రమే కాదు, ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డ కొరకు తను అన్ని సిద్ధపరచడం ప్రారంభిస్తుంది, తన కుటుంబాన్ని సిద్ధపరచడం ప్రారంభిస్తుంది, తన ఇంటిని, తన గదిని సిద్ధపరచడం ప్రారంభిస్తుంది, తన హస్బెండ్ని ప్రిపేర్ చేయడం ప్రారంభిస్తుంది. అన్నీ కూడా ఆ బిడ్డ కొరకు ఈ ప్రపంచాన్ని సిద్ధపరచడం ప్రారంభిస్తుంది కదా. షీ ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ ద మిరకల్. అంటే బిడ్డ బయటకు వచ్చిన తర్వాత నేను సిద్ధపరుస్తాను అనుకోదు, బిడ్డ కడుపులో ఉండగానే ఈ లోకమును తన కొరకు సిద్ధపరుస్తాను అని అనుకుంటుంది. ఈ రోజున మనం కూడా అద్భుతం చూసిన తర్వాత దేవుని ఆరాధించడం కాదు, ఆరాధిస్తూ ఉండగా దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఈరోజున హబక్కుకు జీవితంలోంచి మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మొదటిది, మన దర్శనం ఆలస్యమైనప్పుడు మనం ఉన్నత స్థలంలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో కనిపెట్టుకునేవారుగా ఉండాలి. రెండవది, దేవుడు చెప్పిన మాటను బట్టి మన దర్శనమును రాసుకునేవారుగా ఉండాలి, మన విజన్ రాసుకునేవారుగా ఉండాలి. అండ్ మూడవది, దేవుని యొక్క టైమింగ్ కొరకు ఎదురు చూడాలి. అది ఆలస్యమైనప్పటికీ కూడా దాని కొరకు కనిపెట్టుకోవటం మానదు అన్నాడు దేవుడు. దాని కొరకు ఎదురు చూడటము మనం మానకూడదు. దాని కొరకు నిత్యం ప్రార్థిస్తూ ఉండాలి. అయ్యా, నా జీవితంలో చేస్తానన్నావు కదా, నీ కాలంలో నువ్వు చేయి అని అనాలి. అండ్ నాలుగోది, వీ నీడ్ టు వర్షిప్ వైల్ వీఆర్ వెయిటింగ్. మనము వేచి ఉన్న కాలంలో మన దేవుని ఆరాధించడం ప్రారంభిస్తే దేవుడు మన జీవితంలో జరిగే కార్యము మనకు మాత్రమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న అనేక మంది కూడా ఆశీర్వాదకరంగా దేవుడు చేసేవాడిగా ఉన్నాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ ఆశీర్వదించబడ్డారా? ఈరోజు 2 సాక్ష్యాలు విన్నాం మనం, అద్భుతమైనటువంటి సాక్ష్యాలు. ఒక్కొక్కటి ఆ సాక్ష్యాలు చాలా పెద్దగా ఉండొచ్చు, చాలా కుదించి చెప్పారు. నాకు సాక్ష్యాలు విన్నప్పుడు చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే మనం సేవించే దేవుడు ఈజ్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్. నిన్న, నేడు, నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు ఒకరికి చేస్తే మన అందరికీ కూడా చేస్తాడు. అయితే అదే ఆశ, అదే నిరీక్షణతో మనం ఆయనతో చూసినప్పుడు దేవుడు మీ జీవితంలో కార్యములు చేస్తాడు. సాక్ష్యంతోనూ అలాగే చక్కటి వాక్యము చాలా తక్కువ సమయంలో అద్భుతంగా ఆ చిన్న సబ్జెక్ట్ని చాలా కుదించి చెప్పారు. ఐఎమ్ రియల్లీ సో గ్లాడ్ టు సీ పాస్టర్ ఏనోష్. ఆయనలో ప్రత్యేకత చూస్తున్నాను నేను. ఐ రియల్లీ రిజాయిస్. ఒక రకమైనటువంటి సంతోషము, కైండ్ ఆఫ్ సన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. మా జాస్పర్ వయసు, లేకపోతే జాస్పర్ అంటే చిన్న ఆయన కావచ్చు, ఆమె సహోదరి అతి కష్టమైనటువంటి పరిస్థితి నుంచి మరి రావడము, అది మీరు ఆలోచించుకోలేరు. అటువంటి వారు మన మధ్య ఉన్నారు, నాకు తెలుసు. దేవుడు మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఆమె ఇక చెప్పడానికి సమయం లేదు నాకు. మనం చిన్న ప్రార్థన చేసుకొని కానుకలకు వెళ్ళిపోదాం. సమస్త మహిమకు గంతకారుడు మా తండ్రి, ప్రభా, నీ వాక్యము చేత, నువ్వు చేసినటువంటి కార్యముల చేత ఉదయకాలము
మాతో మాట్లాడినందుకు, నీ కుమారుడు, నీ యొక్క సేవకుడు ప్రభా పాస్టర్ ఈనోష్ గారిని, నీ కుమార్తె హెవెన్ జాయ్ని మీరు వాడుకొని మా మధ్య చేసిన కార్యం స్తుతులు చెల్లించుకుంటున్నాం. వారిని దీవించండి, అత్యధికంగా ఉన్నత స్థలంలో వారిని వాడుకోమని, మహిమ పొందుకోమని, ఈ సమయంలో మా మధ్య మీరు ఘనత పొందుకోమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సతీష్ గారు చెక్ చెక్ చెక్, కొంచెం వాల్యూమ్ చెక్. హలో హలో, హల్లెలూయా. చెక్ చెక్. యా యా, చెక్ 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 చెక్. We'll go live. Yeah. యేసురాజును నీ చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నీ చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో. పాడదామా? ఏ ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. యేసుని రక్తమందు కడుగాబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగాబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్ నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్ నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే ఆహా ఆ బూరా ఎప్పుడు మోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహా ఆ బూరా ఎప్పుడు మోగుతుందో, ఆహా నా ఆశ. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని
ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చక్కటి స్తుతి ఆరాధన, అదేవిధంగా చక్కటి వాక్యం అందించిన దైవ సేవకులు ఎనోష్ గారికి, అసలు ఎనోష్ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. సహోదరికి కూడా వాళ్ళ నాన్నగారు ఏమీ ఇవ్వలేదు. కారణం ఏంటో తెలుసు మీకు? వాళ్ళ నాన్నగారికి తెలుసు దేవుడు చూసుకుంటాడని. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ నాన్నగారు కూడా ఎందుకు ఏమీ ఆస్తి కూడా కూర్చోలేదంటే కారణం కూడా ఏంటంటే ఆయన సమకూరిస్తే ఆయన దర్శనం, తండ్రి యొక్క దర్శనం మాత్రం నెరవేరుస్తుంది. దేవునికి గొప్ప దర్శనం ఉంది ఈయన పట్ల. ఆమేన్. ఆ గొప్ప దర్శనాన్ని దేవుడు నెరవేర్చడానికి దేవుడు మీ కార్యం, మీ జీవితంలో కార్యం ఈ విధంగా ఆరంభించాడని దైవదాసులకు తెలియజేస్తున్నాడు. గొప్ప ఘనంగా దేవుడు వాడుకోబోతున్నాడు మిమ్మల్ని. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించను గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ మనోహర్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదం ఇస్తారు. సమస్త మహిమకు ఘనత కోరుకున్న మా తండ్రి, ఈ ఉదయ కాలంలో మీ యొక్క సన్నిధిలో చేరి స్తుతించి ఆరాధించుటకును, అలాగే ప్రభా మీరు మాట్లాడితే వినుటకును మమ్మల్ని చేర్చి మీ యొక్క సన్నిధి చేత, మీ యొక్క వాక్యము చేత, మీ యొక్క ప్రభా దర్శనము చేత మమ్మలను సంధించేందుకు స్తోత్రాలు. ప్రభా మీ యొక్క సేవకుని పాస్టర్ ఎనోష్ గారిని, వారికి ఇచ్చిన భార్య హెవెన్ చాయ్ గారిని మీరు మా మధ్య వాడుకొని మాకు ఇచ్చిన వాక్యంకు స్తోత్రాలు. ఇదిగో సంఘం ఆస్వాదించబడ్డారు ప్రభా, మీకు స్తోత్రాలు. అలాగే ప్రభా ఈ సమయంలో మేము ముగించుకుని వెళ్తుండగా ఇదిగో మరి మీ బిడ్డలు తీసుకుని వచ్చిన కానుకలు మీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ కానుకలను దీవించండి, ఆస్వాదించండి ప్రభా. మరి ఇచ్చిన వారికి ఏ కొదువు లేకుండా దీవించిన ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి అవసరం ఉందో మీకు తెలుసు ప్రభా, ప్రతి అవసరమును మీరు తీర్చాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరు ఇచ్చిన మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ యొక్క రాకడ వరకు మమ్మల్ని కాపుదల్లో మమ్మల్ని కాచి కాపాడాలని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు తండ్రి దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసం మనకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఎప్పుడును ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక, ఆమేన్. దేవుని మనం దీవించి ఆస్వాదించును గాక. మరొకసారి పాస్టర్ ఎనోష్ గారికి, వారి సత్యమైనటువంటి హెవెన్ చాయ్ గారికి సంగత వందనాలు తెలియజేస్తాను. దేవుడిని దీవించును గాక.